హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఈరోజు మనతో పాటు పాడ్కాస్ట్లో ఉన్నారు నల్లమోతు శ్రీధర్ గారు. నల్లమోతు శ్రీధర్ గారు అనగానే సైబర్ ఎక్స్పర్టు, టెక్నాలజీ ఇవి గుర్తొస్తాయి. సైబరు, టెక్నాలజీ వీటికి సంబంధం లేకుండా ఇంకో నల్లమోతు శ్రీధర్ ఎమర్జ్ అయ్యారు. ఇంకో నల్లమోతు శ్రీధర్ ఇప్పుడు కొత్త తరహా రీసెర్చ్లు చేస్తున్నారు. రాజకీయపరమైన అంశాలపైన కామెంట్స్ చేస్తున్నారు. రాజకీయాలపైన ఆసక్తి చూపిస్తున్నారు. వాట్ నాట్ సైబర్ ఇష్యూస్ కాకుండా మిగతా అన్ని ఇష్యూస్ పైన చాలా యాక్టివ్గా పరిశోధనలు చేస్తున్నారు, పరిశీలనలు చేస్తున్నారు. ఆయన బ్రెయిన్ ఏం చెప్తుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. భవిష్యత్తుకు సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. హ్యూమన్ ఇంటెలిజెన్స్కు సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మరింత లోతైన అధ్యయనం చేస్తున్నారు. నల్లమోతు శ్రీధర్ గారిలోని మిగతా కోణాల గురించి ఈరోజు మనం పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. శ్రీధర్ గారు నమస్తే, వెల్కమ్ టు యూ. ఏంటి మీరు ఇప్పుడు ఫస్ట్ పొలిటీషియన్ అయ్యారు? ఎందుకు? పొలిటీషియన్ దగ్గర నుంచి మొదలు పెడదాం, ఈజీగా అందరు కనెక్ట్ అయిపోతారు. పొలిటీషియన్ అనేది చాలా మంది అంటూ ఉంటారు, మీకు పాలిటిక్స్ ఎందుకు, మీకు పాలిటిక్స్ ఎందుకు అని చెప్పేసి మన బట్టి వాళ్ళందరినీ అంటూ ఉంటారు. మీరంటే జర్నలిస్ట్ లో ఉన్నారు కాబట్టి మీరు బై డిఫాల్ట్ ఉంటారు. మమ్మల్ని కూడా అంటారు, మీకు ఎందుకు రాజకీయాలు, మీరు ఏదో చెప్పండి. జర్నలిస్ట్ కూడా డెఫినెట్గా సంబంధం ఉంటుంది కదా, మాట్లాడుతూ ఉంటాం. సో ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయాలు ఎవరు కావాలి, ఎవరు మాత్రమే ఉండాలి, ఏమన్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా? ఇంకొకటి, ఆలోచించగలిగే ఉండేవాళ్ళు, ఆలోచన శక్తి కలిగి ఉన్నవాళ్ళు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తే ఎక్కడ అందరికీ దూరం అవుతామని చెప్పేసి అభిప్రాయాలు తొక్కి పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆలోచన భరితమైన విషయాలు బయటకు రానప్పుడు మనిషి యొక్క ఇంటెలిజెన్స్ అంటే ఎవరైతే ఎప్పుడైనా చూడండి సమాజాన్ని, సమాజ పరిణామ క్రమాన్ని చూస్తే ఒకప్పుడు విధి విధానాలు సృష్టించిన వాళ్ళు ఎవరు, రాజ్యాంగం ఎలా ఉండాలి, సమాజం ఎలా ఉండాలి, మీరు ఎన్నో వేదాలు ఇవన్నీ మనం చూసుకుంటూ వస్తే వేదాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మేధావుల ద్వారా వచ్చినాయి, ఆలోచన శక్తి కలిగిన వాళ్ళ ద్వారా వచ్చినాయి. ఒక వ్యవస్థ ఎలా నడవాలి అన్నది ఆలోచన శక్తి కలిగిన ఉన్న వాళ్ళు మాత్రమే దిశానిర్దేశం చేస్తే, ఎవరైతే ఆలోచన శక్తి తక్కువగా ఉండేవాళ్ళు, రకరకాల కారణాల వల్ల కావచ్చు, వాళ్ళు ఉండే రోజువారీ బ్రతుకు తెరువు కోసం బతికే వాళ్ళకి ఆలోచన శక్తి మీద దృష్టి పెట్టే అవకాశం ఉండదు. కాబట్టి ఒకళ్ళు నిర్దేశిస్తే ఇంకొకళ్ళు అనుసరించడం మొదలు పెడతారు. సో ఆలోచన శక్తి కలిగి ఉండేవాళ్ళు ఎందుకు రాజకీయాల గురించి మాట్లాడకూడదు, ఎందుకు రాజకీయాలు ప్రవేశించకూడదు, లేకపోతే వాటి గురించి అభిప్రాయాలు వ్యక్తం చేయకూడదు, ఇది మంచి ఇది చెడు, లేకపోతే ఈ అభిప్రాయం ఎలా ఉందని చెప్పేసి అంటే కనుక వినిపించుకునే పరిస్థితి మన సమాజంలో మెల్ల కొరబడుతుంది. కానీ మనం చేసుకున్న దురదృష్టం ఏంటంటే ఇలాగ ఆలోచన శక్తి కలిగి ఉన్న వాళ్ళని అణిచిపెట్టడం అనేది చేస్తే కనుక అది సమాజానికి నష్టం. సో మీ అభిప్రాయాన్ని చెప్తున్నారా సోషల్ మీడియాలో? మీరు ఒక ఒపీనియన్ క్రియేట్ చేస్తున్నారా? మీరు ఒపీనియన్ లీడర్గా మారిపోయి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా? నా అభిప్రాయాన్ని చెబుతున్నాను. ఎందుకంటే కనుక అభిప్రాయం అనేది ఎప్పుడూ కూడా దూరంగా ఉన్నంతకాలం మనకెందుకులే అనిపిస్తుంది, ఎందుకు మాట్లాడాలి, మనకెందుకులే, వాళ్ళు దూరం అవుతారో వీళ్ళు దూరం అవుతారు. అభిప్రాయం ఉదాహరణకి మీరు ఒక డైమెన్షన్లో ఒక విషయాన్ని చూస్తూ ఉన్నారు అనుకోండి. ఉదాహరణకి ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ పోయేసి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి. సో ఈ మార్పునే మీరు చూసే విధానం అనేది ఒక రకంగా ఉండొచ్చు. మీరు చూసిన జీవితానుభవాలు కావచ్చు, రాజకీయ నేపథ్యం కావచ్చు, మీకు ఇష్టాలు కావచ్చు, అలాగే ఓవరాల్ టైం లైన్లో మీ జీవితం పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఓవరాల్ మీ ఇన్ఫ్లుయెన్స్ కండిషనింగ్ చేయబడిన అన్ని రకాల పరిస్థితుల వలన మీరు చూసే విధానం అనేది ఒకవేళ సంకుచితంగానో ఒక 10% స్పెక్ట్రంలో ఉందనుకుందాం. నేను మీకంటే ఒక 20%, 30% స్పెక్ట్రంకే ఆలోచించగలిగే శక్తి నాకు ఉంది అనుకుందాం. ఉన్నప్పుడు నేను ఇలా కూడా ఆలోచించవచ్చు అన్న విషయాన్ని తెలియజెప్పాలంటే అది నాలో ఉంచుకుంటే సరిపోదు. అది నేను బయటకి చెబితే కనుక ఖచ్చితంగా అది ఎవరికొళ్ళకి ప్రభావితం కావచ్చు, ఇది కావచ్చు. ఇక్కడ చాలా మంది అనుకుంటూ ఉంటారు బయటకు రాస్తే ఎవరినో ప్రభావితం చేస్తున్నారని. ప్రభావితం చేయటం అనేది ఎవరు ఉద్దేశపూర్వకంగా చేయరు. ఇది నిజంగా ఆలోచన బాగుంది అనుకుంటేనే మీరు తీసుకుంటారు. కానీ నేను చెప్పినా కూడా మీకు నచ్చలేదు అనుకోండి, మీరు తీసుకోరు. సో ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా ఏదో వీళ్ళ ఇష్టాలని వ్యక్తం చేస్తూ ఉన్నారు, మేధావులు కూడా వ్యక్తం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మేధావులే కాదు అన్న ముద్ర కూడా చాలామంది వేస్తూ ఉన్నారు. మేధావి వ్యక్తం చేసేది ఎప్పుడు కూడా మెచ్యూర్డ్గా ఉంటుంది. సో ఇంకాస్త ఎడిషనల్ డైమెన్షన్ అనేది ఉంటుంది. సమాజంలో మేధావుల్ని దయచేసి, ఇప్పుడు నేను మేధావినే కాదు అన్నదే అప్రస్తుతం, 100% చెబుతున్నాను. నాకు ప్రపంచంలో ఉన్న ఎంతో మందితో తెలిస్తే కనుక నీటి బొట్టంత నాలెడ్జ్ కూడా లేదు. కానీ నాకున్న డైమెన్షన్స్ నేను ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నప్పుడు దానిని మరింత విస్తృతంగా తెలుసుకోవడానికి ఒక అవకాశం కల్పిస్తున్నాను. ఇంకా ఆలోచించండి, నాది తప్పు కావచ్చు, ఇంకాస్త మెరుగ్గా ఆలోచించండి. కానీ ప్రిడిక్షన్స్ కూడా చేస్తున్నారు మీరు, కామెంట్స్ కూడా చేస్తారు, విమర్శలు కూడా చేస్తున్నారు. మేధావుల అభిప్రాయం చెప్పొచ్చు, మంచి చెడు చెప్పొచ్చు, మీ అభిప్రాయం చెప్పొచ్చు. కానీ విమర్శ చేయటం అది విమర్శ వ్యక్తిగత స్థాయిలో ప్రిడిక్షన్ చెప్పడం. విమర్శ ఎక్కడ చేశానంటే ప్రాక్టికల్గా మీరు గమనిస్తే ఆంధ్ర వాళ్ళది పేడ బిర్యానీ అని చెప్పేసి ఒక మాట
కేసీఆర్ గారు అంతకుముందు అన్నారు తెలంగాణ ఉద్యమం సమయంలో. అవును. పేడ బిర్యానీ అని ఒక రాజకీయ నాయకుడి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసే విధానం కాదు అది. ఉమ్. ముఖ్యంగా చెప్పాలంటే రాజకీయ నాయకులు, రాజకీయం అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రజల యొక్క శ్రేయస్సు కోసం. ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో అన్నదమ్ముల్లాగా ఉండటం కోసం మీరు ఏదైనా చెప్పండి, మనం కలిసి ఉన్నారా అని చెప్పేసి అని ఏదైనా అనండి, సో సంతోషం, అప్పుడు ఖచ్చితంగా ఒక మంచి లీడర్ అంటాం. కానీ మనిషి ఇంకొక వ్యక్తి మీద రెచ్చగొట్టేసి ఇంకో వ్యక్తిని కించపరిచి ఈ విధంగా మాట్లాడటం అనేది అది నాకు నచ్చలేదు ఆ సమయంలో. నేను దాని గురించే మొన్న నేను స్పెసిఫిక్గా ఏంటంటే అది 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 డెకేడ్ తర్వాత ఇప్పుడు ఎందుకు రెస్పాండ్ డెకేడ్ తర్వాత అయినా కూడా అది ఎంతో నా ఒక్కడ కాదు, ఎంతో మంది హృదయాలను కలుషితం చేసిన, ఎంతో మంది హృదయాలను బాధ పెట్టిన కలుక్కు అనిపించే విషయం. డెకేడ్ తర్వాత అంటే ఇప్పుడు క్షమాగుణం, ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మొన్న కేటీఆర్ గారు, నిజంగా చెప్పాలంటే కేటీఆర్ గారు అందరూ బీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ సొసైటీకి చాలా మంచిగా చేసింది. కానీ ఎక్కడ సమస్య వచ్చి పడుతుంది? బాగా చేశారు కానీ ఆ యాటిట్యూడ్ చూపించడం అనేది, బాగా చేసినప్పుడు మనిషి ఎప్పుడైనా కూడా మంచిగా పద్ధతిగా అందరిని కలుపుకుపోతే అణుగుగా ఉంటే కనుక ఎలాంటి ఇది ఉండదు. ఇప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యి ఉన్నారు. నాకు చంద్రబాబు గారు ఇష్టమా లేదా ఇవన్నీ సెకండరీ థింగ్స్. ఇష్టమైతే అవ్వచ్చు, ఇష్టం లేకపోవచ్చు. ఈ పర్టికులర్ షో చూసే ఆడియన్కి, ఆ వ్యక్తికి మీ ఇష్టాలు అనేది మీకు ఎలా ఉన్నాయో, నేను ఒక మనిషినే, నా ఇష్టాలు కూడా అంతే సమంగా ఉండొచ్చు. సో చంద్రబాబు ఇష్టం కాబట్టి ఈయన ఎలా మాట్లాడుతున్నాడంటే కనుక మీకు కేసీఆర్ ఇష్టం కాబట్టి మీరు నన్ను భిన్నంగా ఆలోచిస్తూ ఉండొచ్చు. కాబట్టి దయచేసి ఆ లెవెల్ వరకు ఆలోచించవద్దు. ఇక్కడ ఉదాహరణకి చంద్రబాబు నాకు ఇష్టమే అనుకుందాం, లేదా చంద్రబాబు లాంటి వ్యక్తిని అలా చేయటం కరెక్ట్ కదా అనుకుందాం. అనుకున్నప్పుడు కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేసేసి ది గ్రేట్ షో అని చెప్పేసి ఏదో షోని చేస్తూ చేయటం అనేది, అది యాక్చువల్లీ అప్పటిదాకా వాళ్ళు అచీవ్ చేసిన ఇంటర్నేషనల్లో డొమైన్స్లో పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్లో కాన్ఫరెన్సెస్ అన్నింటిలో మాట్లాడే వ్యక్తి అలా ప్రవర్తించడం అనేది ఎక్స్పెక్ట్ చేసింది కాదు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఒక రాజకీయ నాయకుడు ఇలా ఉండకూడదని చెప్పేసి అని మీరు నేను విమర్శ చేయకపోతే కనుక వాళ్ళకి ఎలా తెలుస్తుంది మనం ఏది చేసినా నడిచిపోతూ ఉంది? విమర్శించొద్దు అనడం నా ఉద్దేశం కూడా కాదు, చేయొద్దు అంటే నా ఉద్దేశం కూడా కాదు. సో విమర్శ చేయాల్సిందే, విమర్శ లేకపోతే సొసైటీ సస్టైన్ అవ్వదు. ఎగ్జాక్ట్లీ. సో ఆటో ట్యూన్ అవ్వాలంటే, ఏ వ్యవస్థ అయినా కూడా, ఏ ప్రవర్తన అయినా కూడా ఆటో ట్యూన్ అవ్వాలంటే ఆటోమేటిక్గా అది ఎక్కడో నుంచి ఏదో హింట్ వస్తూ ఉంటుంది. మీరు నేను విమర్శ చేయడం దగ్గర నుంచి, కోట్లాది మంది వచ్చేటప్పుడు నెగిటివ్ రెస్పాండ్ అవ్వడం దగ్గర నుంచి, ఎలక్షన్స్ రిజల్ట్స్ దగ్గర నుంచి ఇలా ఏదో ఒక క్యూ పాయింట్స్ ఉంటాయి. ఇవేం చేస్తాయి అంటే మీరు వెళ్తున్న పద్ధతి కరెక్ట్ కాదు, ఇలా కరెక్ట్ చేసుకోండి అని చెప్పేసి అనే విషయాన్ని చెప్పడానికి, అది ఎదుటి వ్యక్తిని సరి చేయడానికి. నిజంగా చెప్పాలంటే ఈరోజు బీఆర్ఎస్ ఏమీ చేయలేదని చెప్పేసి ఎవరు అనరు. బీఆర్ఎస్ అన్నీ బాగా చేసిందని అంటూ ఉన్నారు, అట్ ద సేమ్ టైం విమర్శిస్తున్నారు. ఆ రెండో దాన్ని ఇప్పుడు నల్లమోస్తరు గారు, నరసింహరావు గారు మీలో లోపాలు ఉండొచ్చు, నాలో లోపాలు ఉండొచ్చు. మీరు వచ్చి నాకు మీరు ఇలా చేశారు సార్, ఇది సరి చేసుకోండి అంటే నేను సరి చేసుకోవాలి, లేకపోతే ఏంటంటే నన్ను పరిపూర్ణుడిగా నేను మారలేను. ఆ ఒక్క హింట్గా మాత్రమే విమర్శలు తీసుకోవాలి తప్పించి, విమర్శలు కావాలని చెప్పేసి అని ఇప్పుడు ఎవరికి శత్రువులు కాదు. సో విమర్శలు చేయడం వలన మన పనులు పక్కన పడిపోతాయి తప్పించి ఎలాంటి. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సందర్భంగా కేటీఆర్ గారు చేసిన ట్వీటు నిజంగానే సోషల్ మీడియాలో దానిపైన చాలా పెద్ద ఎత్తున నెగిటివ్ ఇది వచ్చింది. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన సందర్భంగా కూడా ఆ ట్వీట్ని మళ్ళీ చాలామంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కేసీఆర్ గారు కింద పడిపోయిన సందర్భంలో మీరు దయచేసి తాగకండి అని ఒక లైన్ పెట్టారు. వాట్ డస్ ఇట్ మీన్? నేను వాస్తవంగా చెప్పాలంటే ఆ రోజు కేటీఆర్ గారు చేసిన దానికి ఈరోజు నల్లమోసరి ఎదురు గారు చేసిన దానికి ఏమైనా తేడా ఉందా? ఇప్పుడు నేను వచ్చేటప్పటికే రాజకీయ పరంగా లేను, ఒకటే రాజకీయ పరంగా 100%. రెండో థింగ్ ఏంటంటే నేను ఆధార రహితంగా, అంటే ఆ రోజు ఆ సందర్భంలో ఆయన డ్రింక్ చేసి ఉండకపోవచ్చు, కానీ ప్రాక్టికల్గా చెబుతున్నాను, చాలా ప్రాక్టికల్గా నేను మాట్లాడతాను. ఆ రోజు ఆయన డ్రింక్ చేసి పడి ఉండకపోవచ్చు, కానీ గతంలో కొన్ని వీడియో క్లిప్స్లో చూసినప్పుడు ఆయన డ్రింక్ చేసిన కాంటెక్స్ట్ అనేది లేదా తూలుతూ ఉండటం కానీ నేను కొన్ని చూస్తున్నాను. ఒక నార్మల్ వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను. అంటే ఆయనే చెప్పేవాళ్ళు తాగుతానన్న విషయం, ఆయన డ్రింక్ చేస్తూ ఉండేవాళ్ళు కదా. సో డ్రింక్ చేస్తూ ఉండేవాళ్ళు. నేను అక్కడ అందుకనే దయచేసి తాగకండి అనేది ఒకటే, తీసుకునే వ్యక్తిని బట్టి ఎలా అయినా తీసుకోవచ్చు. ఆయన ఒకవేళ డ్రింక్ చేసేసి ఆ విధంగా చేసుంటే కనుక ఖచ్చితంగా ఆయన కరెక్ట్ చేసుకుంటారు, ఎవరు చెప్పినా కూడా. రెండోది దయచేసి తాకకండి అనేది ఎవరైనా ఎలాగైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, దయచేసి తాకండి అంటే కనుక చేంజ్ కావచ్చు. ఏదైనా డ్రింక్ చేయటం అనేది తప్పు కదా అన్నది నా ఉద్దేశం. తప్పు కదా అంటే ఏదో సోషల్ వాల్యూస్ ప్రకారం కాదు, మన ఆరోగ్యానికి కానీ, మన వ్యవస్థ కానీ, మన ప్రవర్తన ఆల్టర్డ్ కాన్షియస్నెస్ వస్తుంది. అంటే అప్పటిదాకా మన ఆలోచన విధానం అంతా పోయి
మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంతా కూడా అన్ని రకాల ఇన్హిబిషన్స్ పోయి మన ప్రవర్తన ఎవ్రీథింగ్ వచ్చేటప్పటికి కంప్లీట్ భిన్నంగా తయారవుతుంది కాబట్టి ఉమ్, డ్రింక్ వలన ఎన్ని అనర్థాలు ఉంటాయి. ఎందుకు ఎంత నేను వివరంగా చెబుతున్నానంటే ఉమ్, ఒకప్పుడు దీన్ని వేరే కాంటెక్స్లో చూద్దాం. ఒకప్పుడు 60s 70sలో ప్రపంచవ్యాప్తంగా బంగు అప్పట్లో వచ్చేటప్పటికి కొంతమంది సారులు బంగు ఇలాంటి రకరకాల మంగు మంగు సో వీటన్నిటినీ కూడా తీసుకునేవాళ్ళు, ఏది మాదక ద్రవ్యాలు అనేవాళ్ళం. సో ఎందుకు తీసుకునేవాళ్ళు అంటే కనుక ఇప్పుడున్న ప్రపంచం నుంచి పూర్తిగా ఆల్టర్డ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్, పూర్తిగా కూడా వాళ్ళు ట్రాన్సెండెంట్ స్టేట్లోకి వెళ్ళడం కోసం కావచ్చు, లేకపోతే కనుక ఆ పర్టికులర్ బ్లిస్ఫుల్ స్టేట్ని ఎంజాయ్ చేయడం కోసం కావచ్చు, ఇలాగ తీసుకునేవాళ్ళు. అప్పుడేమవుతుంది, ఉన్న రియాలిటీ చేంజ్ అయిపోయి ఉన్న రియాలిటీలో మనం ఎలా ప్రవర్తించాలి, 3 డైమెన్షనల్ ప్రపంచం ఎలా ప్రవర్తించాలి చేంజ్ అయిపోయేసి మన ప్రవర్తన చేంజ్ అవుతుంది. నా ప్రవర్తనకి ఉదాహరణకి మీరు ఎక్కడ కూర్చొని డ్రింక్ చేసి ఉన్నారు, నేను జస్ట్ ఇంటర్వ్యూలో కూర్చొని ఉన్నాను. ఇప్పుడు మీరు డ్రింక్ చేసినప్పుడు మీ ప్రవర్తనని నేను నిన్నటిదాకా మిమ్మల్ని చూసిన వ్యక్తిగా నేను యాక్సెప్ట్ చేయలేను. డెఫినెట్గా మీ నుంచి ఏమొస్తుందో ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా నాకు తెలియదు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఎప్పుడు కూడా లీడర్స్గా ఉన్నవాళ్ళు కానీ, కొద్దిగా లీడర్షిప్ చేసేవాళ్ళైనా కానీ, ఎక్కడైనా సోషలైజేషనో లేకపోతే కనుక సంథింగ్ అలాగా పబ్లో పార్టీలు అని చెప్పేసి నేను అందరిని ఉద్దేశించి అంటున్నాను. పార్టీలు పబ్లు అని చెప్పేసి స్పెండ్ చేస్తూ ఉంటారు కానీ ఒక్కసారి ఆలోచించండి, మీ రియాలిటీ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో దానికన్నా మోర్ దాన్ మెడిటేషన్ లాంటి ఎన్నో స్ట్రెస్ని తగ్గించుకునే చాలా థింగ్స్ని ప్రిఫర్. ఎందుకంటే ఇది నేను ఉచిత సలహా ఇవ్వట్లేదు, నేను 13-14 సంవత్సరాలు మెడిటేషన్ చేసిన వ్యక్తిగా నేను చెబుతూ ఉన్నాను. సో అక్కడ ఆ కామెంట్ విషయానికి మళ్ళీ వస్తాం. దయచేసి తాగకండి అని చెప్పేసి అనే మాట ఆ మూమెంట్కి నిజంగా సర్కాస్టిక్గా ఉన్నా కూడా 100% నేను సర్కాస్టిక్గానే పెట్టాను, డౌటే లేదు, నేనేం అబద్ధం చెప్పట్లేదు. కానీ అది ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం కాదు. ప్లస్ నేను ప్రీవియస్ జరిగిన వీటిని అంటే చూసిన వీడియో క్లిప్స్ని బేస్ చేసుకుని అంటూ ఉన్నాను. ఒకవేళ మిగతా వాళ్ళు కూడా ఎవరైనా అఫెండ్ అయ్యి ఉంటే కనుక నేను సారీ చెప్పడానికి కూడా ఎలాంటి నాకు ఇది లేదు. కొంతమంది ఏదో కామెంట్స్ మీ గురించి నెగిటివ్గా పెట్టడం చూసాను. నెగిటివ్గా పెట్టడం అంటే నేనేది పెట్టనేయండి, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్ ఎవరికైనా ఉంటుంది కదా, దానికి డెఫినెట్గా నేను అనేది ఏంటంటే ఎవరైనా కూడా మీరు నన్ను ఎలాగైతే కనుక చాలామంది కామెంట్ చేసిన వాళ్ళు చేస్తూ ఉన్నారో, మీరు ఎలా హుందా తప్పి మీరు కామెంట్లో ఇంకా చెప్పాలంటే నేను దయచేసి తాకండి దాన్ని పెట్టిన దానికంటే ఎంతో రకరకాల బండబూతులు ఇట్టిన మరి మీకెవరు ఇస్తున్నారంట స్వేచ్ఛ? ఇప్పుడు మీరు ఎవరైనా ప్రవర్తించేది ఇద్దరికి ఉండాలిగా, అందరికీ ఉండాలిగా. ఇప్పుడు ఒకవేళ నా గురించి ఏదైనా అన్నా కూడా ఒక పద్ధతిగా హుందాగానంటే నేను అన్నంత సింపుల్ గా 2-3 పాటలు లేదు. అసలు ఇంకా సోషల్ మీడియాలో మనం ఏం మాట్లాడినా కింద ఎవడికి అంటే ఎవడి కూడా ముసుగేసుకుని ఉంటారు కదా, మనం ఏం తిట్టినా ఏమన్నా పర్వాలేదని. కానీ మీకు మాకు మనం విజిబుల్గా తెలుస్తుంటాం కదా, పలానా నరసింహారావు మాట్లాడాడు, పలానా శ్రీధర్ గారు మాట్లాడారు, కింద కామెంట్స్ పెట్టేవాడికి ఎవరికి కేర్ ఆఫ్లో ఉండవు. ఇక్కడ క్వశ్చన్ అడుగుతాను సార్, నేను గత 12 సంవత్సరాలుగా యూత్ని నేను ఆల్వేస్ ఐ ఫీల్ లైక్ మినీ స్వామి వివేకానంద. ఎందుకు చెబుతున్నానంటే రోజుకి కనీసం 14-15 గంటలు నేను కొత్త సబ్జెక్టులు నేర్చుకుంటాను, అలాగే ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటాను, లేదా సొసైటీకి అదే నాలెడ్జ్ని షేర్ చేస్తూ ఉంటాను. నా ఫేస్బుక్ చూస్తే అన్ని మోటివేషనల్ పోస్ట్లే ఉంటాయి. సొసైటీలో జరిగే థింగ్స్ని, మన ప్రవర్తన ఎలా ఉండాలి, పేరెంటింగ్ ఎలా ఉండాలి, మన సైకాలజీ ఎలా ఉండాలి, ఎవ్రీథింగ్ నేను పోస్ట్ చేస్తూ ఆల్మోస్ట్ ఎడ్యుకేటింగ్ సొసైటీ వితౌట్ ఎక్స్పెక్టింగ్ సింగిల్ ఎన్పి. ఒక్క పైసా నేను ఫేస్బుక్లో రోజు పోస్టులు చేశా, అంతంత లెంతీ ఆర్టికల్స్ రాసడం వల్ల నాకు పైసా రాదు. మరి ఈ 12-13 సంవత్సరాలుగా నేను చేసిన కంట్రిబ్యూషన్ని గుర్తించేవాళ్ళు మరి ఈ రోజు కామెంట్ చేసేవాళ్ళు ఒక్కళ్ళు ఎందుకు లేరు? వాళ్ళు కూడా ఉంటారు డెఫినెట్గా. ఆ పోస్టులకి రెస్పాండ్ అయ్యి పాజిటివ్గా మాట్లాడిన వాళ్ళు మీకు ఇంత సర్కిల్, మీకు ఇంత ఎక్స్పోజర్ బికాస్ ఆఫ్ దట్ వచ్చి ఉంటుంది కదా. నేను అనేది ఏంటంటే ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు మీకు నచ్చింది ఏంటంటే విమర్శలు ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవటం కాబట్టి. సో మీరు అనుకుంటే మీ దగ్గర నుంచి మీరు రెగ్యులర్గా మోటివేషను, ఈ నాలెడ్జ్ షేరింగ్ ఉంటుంది. సడన్గా పొలిటికల్ కామెంట్స్ వచ్చేసరికి జనాలు తీసుకోవడానికి కొంచెం కొత్తగా ఉందన్నమాట. కొన్ని తీసుకోవాలి సార్, ఎందుకంటే ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి. నేను అదే ఎవరు గిరిగీసి ఇలాగే ఉండాలని చెప్పడానికి ఎవరు లేదు. ఎగ్జాక్ట్లీ. సో అక్కడ ఇంకో కామెంట్ కూడా చేశారు. మీరు చంద్రబాబు నాయుడు గారిని కేసీఆర్ గారిని కంపేర్ చేస్తూ ఏదో చేశారు. జైల్లో పెట్టిన, అరెస్ట్ చేసిన స్థితప్రజ్ఞత కొంతమందికే ఉంటుంది అని. సో నాకు అర్థమైంది అది. సో ఆయన జైల్లో పెట్టినా, అరెస్ట్ చేసిన, కేసులు పెట్టిన స్థితప్రజ్ఞతతో అలా ఉన్నారు. కేసీఆర్ గారు మాత్రం ఓడిపోయిన నెక్స్ట్ డేనే కాల్జారి పడిపోయారు అనేది కంటెస్ట్ అనిపించింది. అది వాస్తవంగా చెప్పాలంటే, ఇండైరెక్ట్ గా చెప్పాలంటే అది కాంటెక్స్ట్, డౌటే లేదు. కానీ నేను ఒకటి అక్కడ రాయన పేరు ఏంటంటే జగన్. చంద్రబాబు నాయుడు గురించి ఆయన సంథింగ్ ఎలాగ యోగా, మెడిటేషన్ ఇవన్నీ ఫాలో అవుతారో నాకు నాలెడ్జ్ ఉంది, అండర్స్టాండింగ్ ఉంది. ఆయన మెడిటేటివ్ స్టేట్లో ఉన్నారు కాబట్టి మోర్ దాన్ 40-50 డేస్ ఉన్నా కూడా 52 డేస్ ఉన్నా కూడా డెఫినెట్గా ఆయన స్టెబిలిటీ అనేది ఇది కాలేదు. డెఫినెట్గా ఆ ఏజ్లో ఆయన అంత స్ట్రాంగ్గా చాలామంది భయపడిపోయారు, పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా.
అదే విల్ పవర్ సందర్భంలో పోతుందేమో మనిషి. ఎగ్జాక్ట్లీ అదే సందర్భంలో నరసింహరావు గారు ఒకళ్ళు వచ్చేటప్పటికి దాని కింద ఒక పోస్ట్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏడుస్తున్న ఫోటో తీసుకొచ్చి పెట్టారు. ఎక్కడ వాళ్ళ మిసెస్ గురించి కావచ్చు ఇలా కామెంట్ చేసినాయి. కుటుంబానికి సంబంధించిన విలువలు వచ్చినప్పుడు ఏ వ్యక్తి అయినా కూడా వ్యక్తిగా వచ్చి ఏదైనా ఎదుర్కోవచ్చు, కానీ కుటుంబాన్ని భుజాన్ని లక్కడానికి ప్రయత్నించినప్పుడు ఏ వ్యక్తి అయినా కూడా బాధపడతారు. ఎమోషన్ కదా, ఎమోషన్ అది. మ్మ్. ఎందుకంటే ఇప్పుడు మీరు నా కుటుంబం అనుకుంటే మిమ్మల్ని రక్షించాల్సిన బాధ్యత నాది, మిమ్మల్ని సమాజం నుంచి అన్నిటి నుంచి రక్షించాల్సిన బాధ్యత నాది ఒక పెద్ద మనిషిగా. అప్పుడు ఏడుస్తూ ఉంటారు, ఏడవచ్చు, ఎలా అయినా రెస్పాండ్ కావచ్చు. మ్మ్. సో రకరకాల సందర్భాలను బట్టి క్రైమ్ ఇస్ నాట్ ఎ క్రైమ్, రైట్? ఇట్స్ Yeah. ఎమోషన్. ఇట్స్ ఎన్ ఎమోషన్. సో ఏ మనిషి ఎప్పుడు ఎలా స్పందిస్తాడో అన్న దాన్ని మనం స్పెసిఫిక్గా చెప్పాలంటే కనుక జడ్జి చేయటం అనేది వాస్తవంగా తప్పు, కానీ అక్కడ నేను జడ్జిమెంటల్ మోడ్లోకి వెళ్ళలేదు. ఎప్పుడు కూడా జగన్ను ఆల్మోస్ట్ తను జైల్లో ఉన్నప్పుడు కూడా తను సంథింగ్ ప్రేయర్ చేస్తా అంటే మెడిటేషన్ చేస్తారంట. సో తనకున్న దీని మీద ఈ విధంగా చేసిన ఆ పదం జగన్ పేరు అక్కడ మెన్షన్ చేయడం నేను మిస్ అయ్యి ఉన్నాను. జగన్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇంకో లీడర్ అయినా కూడా బ్యాలెన్స్డ్గా ఉంటే, ఎందుకంటే ఏ లీడర్ అయినా నరసింహరావు గారు ఏ లీడర్ అయినా మిమ్మల్ని ఎందుకు లీడర్గా అట్టి పెట్టుకోవాలి? అసలు మీకేముందని చెప్పేసి ఎడిషనల్ క్వాలిటీ ఏముందని చెప్పేసి అని మీరు కష్ట సమయాల్లో స్టెబిలిటీగా ఉంటారా? అలాగే అందరినీ కలిసి ఏకతాటి మీద నిలబెడతారా? సమాజ శ్రేయస్సు కోసం సమాజం యొక్క ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉంటాయో వీళ్ళు ఈ మూమెంట్ ఇగ్నోర్ చేయబడిన వర్గాలు ఉంటాయో వాళ్ళ శ్రేయస్సు కోసం వాళ్ళ బతుకుదేవి కోసం కష్టపడతారా? అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తారా? ఎవరికి ఆరోగ్యం కానీ ఎలాంటి సమస్య లేకుండా చూస్తారా? ఇలాగొక బేసిక్ థింగ్స్ అనేది హౌ టు బి టేక్ కేర్గా ఉండాలి. ఇవన్నీ లోపించినప్పుడు, ఇవన్నీ ఎక్కడైనా కానీ ఏదో సందర్భమైన లోపిస్తే కనుక ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు, క్రిటిసైజ్ చేయొచ్చు, లేదా సర్కాస్టిక్గా మాట్లాడొచ్చు. సో అలా మాట్లాడటం తప్పు అనకూడదు. దయచేసి మాట్లాడటం వలన ఏదో ఒక చిన్న సామాధాన భేద దండోపాయాలు ఉంటాయి. నేను మంచిగా ఎన్నోసార్లు రాసున్నాను, అవేమీ రావు. ఈ రోజు నేను సర్కాస్టిక్గా రాయటం మొదలు పెట్టంగానే ఆటోమేటిక్గా అది పెద్ద అంటే ఎక్కడో చాటు కర్రలేకి వస్తుంది కదా, నాకు ఆ కర్రలేకి రావటం ముఖ్యం. సో ఏ చెరువులో చేప ఆ చెరువులోనే ఉంటే పెద్ద అలజడి ఉండదు. ఇంకో చెరువులోకి వెళ్ళి అక్కడికి వెళ్ళటం మొదలు పెట్టినప్పుడు నాయిస్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఉంది, ఆటోమేటిక్గా ఉంది. మీరెవరు, ఈయనేంటి, ఈయన ఏదో ఫోన్లు కంప్యూటర్లు మాట్లాడుకునే వ్యక్తి ఈ వ్యక్తి అంటే ఈ లోపల రాత్రికి రాత్రి ఏ మనిషి తయారవ్వరు, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ లోపల నేను టీవీ ఛానల్స్కి వెళ్తూ టెక్నాలజీ షో చేస్తుంది, అట్ ద సేమ్ టైం సమాజాన్ని గమనిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ ఎలా ఉన్నాయి, జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి, అలాగే మనిషి ప్రవర్తన తగ్గించేసి టోటల్ సృష్టి ఎవల్యూషన్ ఎలా ఉంది. 360 degreesలో వాచ్ చేసిన ఇంతకుముందు, అందుకే ఇంట్రడక్షన్ రిమార్క్స్లోనే చెప్పా, మీరు సొసైటీని 360 degreesలో చూస్తున్నారు అని. పాలిటిక్స్ కంప్లీట్ చేయడానికి ముందు చివరి క్వశ్చన్, మీరు ప్రిడిక్షన్ కూడా చెప్పారు, పొలిటికల్ ప్రిడిక్షన్. రిజల్ట్ 7 o'clock 8 కౌంటింగ్ స్టార్ట్ అవుతే మీరు మార్నింగ్ అరౌండ్ 6-6:30కి కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అనే విషయం చెప్పారు. హౌ? సో చాలా మంది ఈ మధ్య కాలంలో జ్యోతిష్కాలు వీటి గురించి నెక్స్ట్ జ్యోతిష్క దగ్గరికి వస్తా. నేను జ్యోతిష్కుడిని కాదు, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటంటే ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ అని ఒకటి ఉంటుంది. మన జ్ఞానేంద్రియాల కళ్ళతో చూసేవి చెవులతో విన్నాయి. ఉదాహరణకి చెవులతో వినపడేది ఏంటి? ఎలక్షన్ రోజు టీవీలో వచ్చే వార్త ఏమైనా పడుతుంది, ఇలాగే ఇంత మెజార్టీతో గెలిచారు, లేకపోతే ఇన్ని సీట్లు దక్కించుకున్నారు. ఇదంతా జరిగి మధ్యాహ్నం 3-4 ఫైనల్ రిజల్ట్స్ వస్తే అప్పుడు మాత్రమే కళ్ళతో చూసి చెవులతో విని నమ్మే సమాజం మన 3 డైమెన్షనల్ సమాజం. సో మెడిటేటర్స్, సో ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ ప్రపంచవ్యాప్తంగా మీరు ఏ మెడిటేటర్ అయినా తీసుకోండి, ఒక పర్టిక్యులర్ థింగ్ మీదకే అల్ట్రా లేజర్ ఫోకస్ అనేది పెట్టి కంప్లీట్ ఎనర్జీ మొత్తం దాని మీద ఫోకస్ చేసేసి ఇది జరుగుతుందా లేదా అని చెప్పేసి అంటే కనుక ఆటోమేటిక్గా 100% క్లియర్ ఇంట్యూషన్ అనేది వస్తుంది. అంతర్దృష్టి అంటారు దాన్ని. సో మీరు ఒకసారి గమనించండి, ఏదో రోజు ఏదో సందర్భంలో మీరు అలా బయటికి వెళ్ళాలనుకుంటారు, వెళ్ళాలనుకుంటే కాస్త మళ్ళీ వద్దులే అనుకొని మళ్ళీ వెంటనే డిసైడ్ అయిపోయి మళ్ళీ వెళ్ళాలనుకుంటారు, వెళ్తారు. వెళ్ళాక ఒక యాక్సిడెంటో లేదా ఇంకోటి జరిగి ఇందాక నాకు అన్నిసార్లు అనిపించినా కూడా నేను ఆగిపోకుండా వచ్చాను అనుకుంటారు. ఎందుకు అన్నిసార్లు మీరు హెసిటేట్ చేస్తున్నారు ఒక నిర్ణయం తీసుకోవటం అంటే కనుక ఇట్స్ ద ఇంట్యూషన్. ఎప్పుడు హార్ట్ మ్యాప్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉంటుంది, అది కంప్లీట్ నేను సైంటిఫిక్ విధానంలో చెబుతున్నా. బ్రెయిన్కి హార్ట్కి ఒక కనెక్షన్ ఉంటుంది. సో మనిషి జీరో స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటే కనుక మన బ్రెయిన్లో ఉండే థాట్స్కి తగ్గట్లుగా మన హార్ట్ రిథం ఉంటుంది. ఎప్పుడైతే హార్ట్ రిథం అనేది మిస్ అవుతుందో, ఈ కనెక్టివిటీ ప్రాపర్గా లేక హార్ట్ రేట్ వేరియబిలిటీ హెచ్ఆర్వి అని చెప్పేసి అంటూ ఉంటారు, అది మారిపోయేసి మనిషి ప్రవర్తన కానీ ఆలోచనలు కానీ గందరగోళంగా అన్నీ కూడా ఏది కూడా ఒక ప్రాపర్ నిర్ణయం తీసుకోలేక విషయాలు కూడా సరిగా అర్థం కాకుండా, ఇప్పుడు ఉదాహరణకి మీ ఎదురుగా ఒక మనిషి కనపడుతున్నాడు అనుకోండి, ఆ మనిషిలో మంచితనం బదులు ఆ మనిషిలో చెడ్డతనం కనపడవచ్చు.
ఒక విషయాన్ని విన్నప్పుడు దాన్ని యాజ్ ఇట్ ఈస్ అర్థం చేసుకోవడానికి బదులు అపార్థం చేసుకోవచ్చు. ఇదంతా ఎక్కడ క్రియేట్ అవుతుందంటే కనుక హార్ట్కి బ్రెయిన్కి కనెక్షన్ ఇదైనప్పుడు. ఇప్పుడు ఇందాక చెప్పిన మీరన్న దీని గురించి వస్తాను. నేను ఒక అరగంట అలాగే ఒక గంట పాటైనా కూడా ఫ్లో స్టేట్లో ఉంటాను. దాన్ని కూడా ఫ్లో స్టేట్ అంటే నా మనసు మైండ్ బాడీ సోల్ కూడా మైండ్ బాడీ ఈ 2 ఫిజికల్ లేయర్స్ వచ్చేటప్పటికి నా కంట్రోల్లో ఉండదు. నేను బతికున్నానా నేను ఉన్నానా అని నాకు తెలియదు. సో నా మైండ్లో ఒక ఆలోచన కూడా రాదు. జీరో స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటుంది. ఒక ఆలోచన వచ్చినా ఈజీ సెన్సార్స్తో నాకు హెడ్సెట్ ఉంటుంది, అది కూడా ఐడెంటిఫై చేస్తుంది యూ ఆర్ గెటింగ్ థాట్స్. కాబట్టి అక్కడ సౌండ్ ఫేడ్ అవుట్ అవుతూ ఉంటుంది. అంత సైంటిఫిక్గా నేను స్టడీ చేస్తాను. నిజంగా చెప్పాలంటే ప్రపంచం నేను ఈరోజు మాట్లాడుతున్న 10 ఏళ్ళు 15 ఏళ్ల తర్వాత శ్రీధర్ గారు అప్పుడే చెప్పాను ఇంటర్వ్యూని, ఒకళ్ళు చూసినా కూడా అర్థమవుతుంది. మనిషి బ్రెయిన్ హార్ట్కి మధ్య ఉన్న కనెక్షన్ స్టడీ చేసుకుంటూ నాలో థాట్లెస్ స్టేట్ని నేను క్రియేట్ చేసుకున్న తర్వాత నా ఇంట్యూషన్ ఏం జరగబోతూ ఉంటుంది, ఎలా ఉంటుంది, నేను ఒక దాని మీద ఫైన్ ట్యూన్ చేశానంటే కనుక 100% నాకు అర్థమవుతూ ఉంటుంది. నాకు ఆ ఇంట్యూషన్ ఆ రోజు మార్నింగ్ లేచాక ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి జస్ట్ అలా ఒక 5 నిమిషాలు కూర్చొని మెడిటేట్ చేస్తే నాకు వచ్చిన థింగ్. దాన్ని కొన్ని ఆరా స్కానర్స్ అని చెప్పేసి కొన్ని డివైజెస్ ఉంటాయి. వాటితో నేను ఎవరు గెలవబోతా ఉన్నారు, సో రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు నేమ్స్ని చూసుకుంటే కనుక 360 degrees అది ఎనర్జీ వస్తే కనుక అది ఫుల్ ఎనర్జీ 360 degrees అంటే 0 to 360 degrees రేవంత్ రెడ్డికి వస్తే కనుక కేసీఆర్కి అరౌండ్ 80 to 90 మధ్య వచ్చింది. సో కేసీఆర్ గెలవబోవట్లేదు అన్నది నాకు క్లియర్గా ఒకటి నా ఇంట్యూషన్తో తెలుసుకున్నా, రెండోది ఇంకో డివైస్తో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ పోస్ట్ పెట్టున్నాను. ఇది ఏదో ఈయనేదో చెబుతున్నాడు, అబద్ధాలు చెబుతున్నాడు, ఇదేదో మాట్లాడుతున్నాడు, లేకపోతే కనుక ఇంకొక జ్యోతిష్కుడిలాగా తయారైపోయాడు, ఇంకొకటి ఎవరు మాట్లాడుకున్నా కానీ ఇట్స్ యువర్ పర్సెప్షన్. ఎందుకంటే ఇంత నాలెడ్జ్ ఇంత అండర్స్టాండింగు ఈజీ సెన్సార్స్తో థాట్లెస్ స్టేట్కి వెళ్తాము. యూనివర్స్లో జ్ఞానేంద్రియాలకే దాటి ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఎక్స్ట్రా సెన్సిటివ్ పర్సెప్షన్తో మనం ఫైన్ ట్యూన్ చేసి జరగబోయే దాన్ని ఇంట్యూషన్తో తెలుసుకోగలగటం, ఇదంతా కూడా చిన్న ఎగ్జాంపుల్. అంతెందుకు సార్ చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను, చాలామందికి ఇదంతా కాంప్లికేటెడ్గా ఉండొచ్చు. ఒక లేడీ కూర్చొని ఉంటారు, తన వెనక ఆ లేడీని తన వీపుని చూస్తా తను అబ్జర్వ్ చేస్తే ఎవరు ఉంటారు, ఆ లేడీ గబకను తల తిప్పిద్ది. ఎలా తనకే చూపు గుచ్చుకుంటుందన్న విషయాన్ని ఆ లేడీకి ఎలా తెలుస్తుంది అంటే ఇట్స్ ద ఇంట్యూషన్. ఇంట్యూషన్ పవర్ అనేది చాలా మందిలో ఇంకా బతికుంది. కాకపోతే ఏంటంటే ఎవరైతే కనుక ఐడెంటిఫై చేయలేకపోతున్నారో వాళ్ళకి ఏంటంటే మీరు రోజువారీ సమస్యలతోనో ఈ రాజకీయాలతోనో వాళ్ళని తిట్టుకుంటా వీళ్ళని తిట్టుకుంటా ఉండటంతో వీటన్నిటిలో పైన ఎన్నో పనులు కప్పిన తర్వాత మీ సోల్ కనెక్టివిటీ యూనివర్స్తో కనెక్ట్ అవ్వక మీకు ఏది తెలియదు. మీరు ఎప్పుడైతే మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేస్తారో నేను చెప్పేదంతా కూడా చాలా పద్ధతిగా పర్ఫెక్ట్గా అర్థం. సో విత్ యువర్ మెడిటేషన్ అండ్ జీరో స్టేట్ ఆఫ్ మైండ్ తోటి యాజ్ వెల్ ఏదో సమ్ మెషిన్ చెప్తుంది, ఆరా స్కానర్ అని చెప్పేసి ఒక మెషిన్ ఉంటుంది. అది ఒక వ్యక్తిది కావచ్చు, ఒక ప్లేస్ది కావచ్చు, అంటే ఒక ప్రదేశానికి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉందా నెగిటివ్ ఎనర్జీ ఉందా అన్నది అది చెప్పగలుగుతుంది. అదే మెడిటేషన్ చేసిన వాళ్ళకి ఏంటంటే అసలు డివైజెస్ ఏమి లేకుండానే ఈ ప్లేస్లో పాజిటివ్ ఎనర్జీ ఉందా నెగిటివ్ ఎనర్జీ ఉందా అన్నది చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. అదంతా కూడా అది పెద్ద విషయం కాదండి. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఇవన్నీ కూడా అతీంద్రియ శక్తుల్లాగా చాలా మందికి అనుకో ఉంటారు. కానీ అతీంద్రియ శక్తి అనే పదాన్ని ప్రాపర్గా అర్థం చేసుకోమని చెప్పండి. ఇంద్రియాలు అంటే గనక కళ్ళు చెవులు ముక్కులు అని చెప్పేసి ఇంద్రియాలు కాకుండా ఇంద్రియాలతో సంబంధం వీటితో మాత్రమే ఈ లిమిటెడ్ ప్రపంచంలో కాకుండా మీ కళ్ళకి ఏం కనపడిద్ది సార్ చెప్పండి? మీ కళ్ళకి విజిబుల్ స్పెక్ట్రంలో ఉండే కొంత ఏరియానే కనపడిద్ది. మీకు కనపడదే డాగ్స్కో ఇంకొకటి వాటికి ఎందుకు కనపడుతున్నాయి, మీకు వినపడినాయి ఇంకొక జంతువుకి ఎందుకు కనపడుతున్నాయి అంటే దే హ్యావ్ మోర్ స్పెక్ట్రమ్. అవి ఇంకాస్త ఎక్కువ శబ్దాన్ని వినగలుగుతాయి. అంటే మీ శరీరం ఒక మనిషిగా నాకు చాలా మేధస్సు ఉందని విర్రవీగిపోయే ఒక ఎంతోమంది చెప్పాలంటే కనుక నాస్తికవాదులు చాలామందితో పోలిస్తే మీకన్నా కూడా మీకు వినపడినయ్యే డాగ్స్ ఇంకొక జంతువులు విన్నప్పుడు మన మనిషిగా ఉన్న లిమిటేషన్ మనం అర్థం చేసుకోవాలి కదా. మనిషిగా ఫిజికల్ బాడీలో కొంత లిమిటేషన్ ఉంటుంది. సో మనిషిగా మైండ్ లెవెల్లో ఉన్నప్పుడు కొంత లిమిటేషన్ ఉంటుంది. మనిషిగా సోల్ లెవెల్కే జర్నీ చేసినప్పుడు కంప్లీట్ అన్ని బ్యారియర్స్ని అన్ని వీటిని బ్రేక్ చేసుకొని ప్రపంచం మొత్తం కూడా మీకు అర్థం అవడం మొదలు పెడతారు. సో మీరు నాస్తికవాదులకి వ్యతిరేకులు కాదు, మీరు చెప్తుంది కూడా యాజ్ పర్ సైన్స్ 100%. నేను దేనికి వ్యతిరేకం కాదు. ఎందుకంటే నేను అభిప్రాయాల మీద బతకట్లేదు. నా అభిప్రాయం తప్పు కావచ్చు, ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ థింగ్స్. ఇది తప్పు అయితే కనుక నెక్స్ట్ ఏంటి, నా జీవితంలో నేను మరణించే నాటికి అసలుకి టోటల్ విశ్వం యొక్క ఎలా మూమెంట్ జరుగుతుంది. ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను సార్. ఒక బెండకాయ ఉంది, లేకపోతే ఒక
రకరకాలు సన్‌ఫ్లవర్స్ గానీ, ఇలాంటివి తీసుకోండి. పొద్దుటి పువ్వు ఉంటాయి కదా! కట్ చేసి చూడండి స్పైరల్ అనేది కనపడుతుంది ప్యాటర్న్. ప్రపంచంలో ఉండే ప్రతిదీ ప్యాటర్న్స్‌గా ఎక్స్‌ప్రెస్ అవుతుంది. ఎనర్జీ మేనిఫెస్టేషన్స్‌లో. ఇంకొక మాట చెబుతాను. సముద్రంలో వచ్చేటప్పటికి ఒక తుఫాన్ వచ్చే ముందు అలజడి ఒక రౌండ్‌గా స్పైరల్ ఎనర్జీ తిరుగుతుంది. రౌండ్‌గానే ఎందుకు తిరగాలి? ఫ్లాట్‌గా ఎందుకు తిరగకూడదు? మళ్ళా లోపలుండే స్పైరల్ చుట్టూ ఇంకో స్పైరల్ అలానే తిరుగుతూ ఉంటుంది. స్పైరల్ ఆఫ్ ది ఎనర్జీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ఎక్స్‌ప్రెస్డ్ ఎనర్జీ ప్యాటర్న్ ఇన్ ఎవ్రీథింగ్. హ్మ్. మన క్వాంటమ్ లెవెల్‌లో కణాలకు మధ్య జరిగే కమ్యూనికేషన్ దగ్గర నుంచి, హ్మ్. మనం ఒక విషయం గురించి ఆలోచిస్తూ పోతే గనక అక్కడక్కడే మళ్ళా ఎందుకు తిరుగుతా ఉంటామంటే గనక ఇట్ ఈజ్ ఆల్సో స్పైరల్ నేచర్ ఉండే స్వభావం. హ్మ్. సో, అలాగ ఆలోచన శక్తి ఒకే దగ్గర ఎనర్జీ మేనిఫెస్టేషన్ జరగడం. ఒకే ఆలోచన మీద మనం దృష్టి పెట్టేసి దాన్ని ఇంకాస్త పెద్దది చేసుకుంటూ ఉంటాం. హ్మ్. నా కడుపు నొప్పి ఉందో, లేకపోతే నన్ను వాడు అలా అంటాడా, లేకపోతే కేసీఆర్ ఇదయ్యాడా, లేకపోతే ఇలా ఏదైనా కానీ వాట్ ఎవర్ ద ఎనర్జీ ప్యాటర్న్స్ మన బ్రెయిన్‌లో ఎప్పటికప్పుడు న్యూరాన్స్ మధ్య జరుగుతూ ఉంటాయో, హుహు. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో అవంతా కూడా స్పైరల్ నేచర్ ఉన్నాయి. హ్మ్. మరి ఇంత విశ్వం ఉన్నప్పుడు మనం ఇక్కడెక్కడో ఇరుక్కుపోయేసి మనం బతికేసేస్తున్నాం. అంటే ఈయన చెప్పేది అబద్ధం, హ్మ్. ఈయనకి ఏం తెలుసు అని చెప్పేసి అంటే కనుక స్టడీ చేయి. ఒకవేళ నేను చెప్పేది అబద్ధం అయితే నువ్వు కూడా స్టడీ చేసి చెప్పొచ్చు. హ్మ్. సో, మనం కూర్చున్నా డిబేట్ చేసుకున్నా నాకు తెలియని మీ దగ్గర నుంచి నేర్చుకుంటాను, మీకు తెలియని నా దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉంటారు. హ్మ్. సో, మనం యాజ్ ఎ హ్యూమన్ సోల్‌గా హ్మ్. తెలియని తనం నుంచి పూర్తిగా అవగాహన పెంచుకొని విశ్వంతో కలిసిపోయే తత్వానికి చేరుకోవటం అనేది నా గమ్యం. దానికి హెల్ప్ అయ్యే ఏ నాస్తికులైనా కూడా నేను సిద్ధంగా ఉన్నమాట. మీరు కొన్ని మెడిటేషన్స్, కొన్ని చదవడము, కొన్ని ప్రాక్టీస్ చేయడము ద్వారా కొన్ని రోగాలు తగ్గించుకోవచ్చు అనేది ఏదో చెప్తున్నారు. అది ఎలా దాన్ని జస్టిఫై చేసుకుంటారు? వాట్ ఈజ్ డిసీజ్? యాక్చువల్లీ చెప్పాలంటే డిసీజ్ అంటే ఏంటి? ఉదాహరణకి మీరు పొద్దున్నే ఆహారం తీసుకున్నారు. హ్మ్. ఆహారం తీసుకున్న తర్వాత పొద్దున్నే లేచిన తర్వాత మైండ్ అంతా ఫ్రెష్‌గా ఉంది. హ్మ్. ఒక గంట, 2 గంటల్లోనే మైండ్ అంతా మనలా క్లమ్జీగా ఎందుకు తయారవుతుంది? మంచిగా బ్రేక్‌ఫాస్ట్ చేశారు కదా! సాయంత్రం దాకా బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నారు, భోజనం చేస్తున్నారు, ఎవ్రీథింగు చేస్తూ ఉన్నప్పుడు సాయంత్రానికి ఎందుకు అలసిపోతున్నారు? ఒక్కసారి ప్రాక్టికల్‌గా ఆలోచించండి. హ్మ్. మీలో ఆహారం ద్వారా తీసుకుంటున్న శక్తి ఏదైతే ఉందో, సో, ఈ శక్తి అంతా కూడా ఆలోచన రూపంలో ఒక పర్టిక్యులర్ తక్కువ వోల్టేజీ మాత్రమే కెపాసిటీ ఉన్న ఒక స్విచ్ మీద ఒక పెద్ద లైట్‌నో, ఎక్కువ వోల్టేజ్ ఇచ్చేసి దాన్ని పెడితే గనక ఎలాగైతే గనక ఫ్యూజ్ ఎగిరిపోతూ ఉంటుందో, మనిషి కూడా ఒక స్టడీ ప్రకారం అంటే అది మనిషి యాక్టివిటీని బట్టి లేకపోతే మెటబాలిజంని బట్టి చేంజ్ కావచ్చు కానీ 36 వోల్ట్స్ అనేది ఎట్ ఎనీ మూమెంట్ ఒక మనిషికి తన శరీరంలో ఎలక్ట్రోమాగ్నెటిక్ యాక్టివిటీ జరగడం కోసం కావాలి. హుహు. 36 వోల్ట్స్ కన్నా గానీ తక్కువగా ఏర్పడితే దేనివల్ల ఏర్పడతాయి? నిద్ర సరిగ్గా లేకపోయినా. నిద్ర సరిగ్గా లేకపోతే ఏంటంటే ఇమ్యూనిటీ సిస్టమ్ గానీ, ప్లస్ డైజెస్టివ్ సిస్టమ్ గానీ ఎవ్రీథింగ్ అనేది కాంప్రమైజ్ అవుతూ ఉంటాయి. హ్మ్. ఇమ్యూన్ సెల్స్ ప్రాపర్‌గా ఫార్మ్ కావు. డీఎన్ఏ రిప్లికేషన్ ప్రాబ్లమ్ అవుతూ ఉంటుంది. హ్మ్. రెండో థింగ్ వచ్చేటప్పటికి హ్మ్. చేసే ఆలోచనల వల్ల. ఉదాహరణకి నేను మిమ్మల్ని ఈయన నన్ను ఈ విధంగా అంటారా అని చెప్పేసి, లేదా మీ మీద కోపం, మీరు నన్నేదో ఎక్కడో అనగదొక్కేశారు. మీ మీద కోపంతో ప్రతి క్షణం మీరు కనపడంగానే మీ ఆలోచన నాకు రాగానే నేను కోపం ప్రదర్శిస్తూ ఉన్నాను అనుకోండి. కోపం అనేది పరోక్షంగా ఒక ఎనర్జీ ఫామ్. ఎలాంటి ఎనర్జీ ఫాము? మన శరీరంలో ఉండే శక్తి మొత్తాన్ని కూడా లాగివేసే ఎనర్జీ ఫామ్. సో, తెలియకుండా కోపం ద్వారా మీరు కొంత ఎనర్జీని ఇచ్చేసున్నారు. హ్మ్. అలాగే అసలు ఎనర్జీ అనే దాన్ని ప్రాక్టికల్‌గా చెబుతాను. ఎందుకు ఎనర్జీ ద్వారా హీల్ చేయొచ్చు అర్థమైతే గనక అర్థం కావాలంటే ముందు ఎనర్జీ అంటే ఏంటో చెప్పాలి. హ్మ్. మీరు ఒక వారం రోజుల క్రితం వచ్చేటప్పటికి సార్ మనం ఒక ఇంటర్వ్యూ చేద్దాం అని చెప్పేసి అన్నారనుకుందాం. నేను గుర్తు రావటం అనేది మీ బ్రెయిన్‌లో జరిగే ఒక ఎలక్ట్రిక్ యాక్టివిటీ. ఎలక్ట్రిక్ యాక్టివిటీ అంటే 2 న్యూరాన్స్‌కి మధ్య జరిగే ఎలక్ట్రిక్ ఇంపల్స్ అనేది. ఇంపల్స్‌తో మీకేమైంది? మీ బ్రెయిన్‌లో నా పేరు ఎక్కడైతే ఫస్ట్ నా పేరు వచ్చింది ఆటోమేటిక్‌గా చేతికొచ్చి మీ ఫోన్‌లో నా కాంటాక్ట్ నంబర్ అనేది వెతికి పట్టుకోవాలి. వెతికి పట్టుకోవాలంటే గనక బ్రెయిన్‌లో కేంద్రీయ నాడీ వ్యవస్థ ద్వారా కదలిక వచ్చి మోటార్ యాక్టివిటీ వచ్చి బ్రెయిన్‌లో చచ్చుబడ్డాళ్ళకి అందుకని చేతులు కాళ్ళు పడిపోతాయి. మోటార్ యాక్టివిటీ అనేది సరిగ్గా పనిచేయదు. సో, మోటార్ యాక్టివిటీ వచ్చి ఫోన్ అనేది చేతిలోకి తీసుకున్నారు. ఫోన్ చేతిలోకి తీసుకునేటప్పుడు కూడా ఇదంతా ఎనర్జీనే. ఎలక్ట్రిక్ ఇంపల్స్ ఏర్పడటము, మోటార్ యాక్టివిటీ ద్వారా మీ శరీరంలో ఏర్పడిన శక్తి మొత్తం మీరు ఆహారం తీసుకోవడం ద్వారా వచ్చిన శక్తిలో కదలిక అనేది కైనెటిక్ ఎనర్జీని కొంత కదిలిచ్చేసి ఫోన్ ఇక్కడ పెట్టుంటే దాన్ని చేతిలోకి తీసుకోవటం. అది ఎంత హైట్‌లో తీసుకోవాలి అన్నదే పారిటల్ లోబ్ అని ఈ ఫోన్ ఎక్కడుంది, నేనెక్కడున్నాను, ఎంత డిస్టెన్స్‌కి మూవ్ చేయాలి ఇదంతా కూడా అప్పటికప్పుడు థౌసండ్స్ ఆఫ్ కాలిక్యులేషన్ జరుగుతాయి. సో, జరిగి ఇక్కడ దాకా తీసుకున్నారు. కాంటాక్ట్ వెతుకున్నారు. ఎక్కడ మెమరీలో నుంచి నా పేరేంటి అన్నదే ఇక్కడ కాంటాక్ట్ వెతకడం మొదలుపెట్టున్నారు. ఇదంతా ఎక్కడ ఎనర్జీగా మేనిఫెస్ట్ అవుతుంది?
మీ బ్రెయిన్లో ఒక ఆలోచన ద్వారా వస్తున్న ఎనర్జీతో కైనెటిక్ ఎనర్జీ రూపంలో ఇదంతా జరుగుతుంది. అయిపోయింది, నాకు కాల్ చేశారు. కాల్ చేసినప్పుడు ఏమవుతుంది, మీ ఫోన్లో బ్యాటరీ రూపంలో ఉన్న ఎనర్జీని తీసుకుందాం. మీరు ఎలక్ట్రిసిటీ ద్వారా మీ ఫోన్లోకి బ్యాటరీ పంపిస్తే కనుక బ్యాటరీలో కొంత స్టోరేజ్ చేస్తే ఈ స్టోరేజ్ చేసిన ఎనర్జీ మొత్తం ఆ మూమెంట్కి డైలింగ్ లోపల ఒక చిప్ ద్వారా నియరెస్టో మీ ఫోన్ యొక్క శక్తిని, రేడియో ఫ్రీక్వెన్సీని జనరేట్ చేసే శక్తిని బట్టి నియరెస్ట్ టవర్కే ఆ సిగ్నల్ పంపిస్తే ఆ నియరెస్ట్ టవరు తనకుండే క్యాపబిలిటీని బట్టి ఎంత దగ్గర నుంచి వచ్చే సిగ్నల్ రిసీవ్ చేసుకోగలుగుతున్న క్యాపబిలిటీని బట్టి ఈ రెండు కమ్యూనికేషన్ చేసుకుంటే కనుక ఈ రెండు డేటాని అక్కడికి వెళ్ళిపోయాయి. అంటే అక్కడ ఎనర్జీ ఉండాలి, అంటే అక్కడ పవర్ సప్లై ఉండాలి, ఎలాంటి ఎలక్ట్రిక్ ఇంటర్ఫరెన్స్ ఉండకూడదు, మీ ఫోన్లో బ్యాటరీ ఉండాలి, మీ ఆలోచన రావాలి, మీ చేతిలో శక్తి కదలక ఉండాలి. ఇదంతా జరిగితే కాల్ నాకు వస్తే కనుక ఆ కాల్ ఎత్తాలా లేదా అన్నదాన్ని కూడా నేను నిర్ణయ రూపంలో ఎనర్జీ ఫామ్లో తీసుకుంటే ఫైనల్గా అది ఆ రోజు జరిగింది. ఇప్పుడు నేను కార్ డ్రైవ్ చేసుకుంటే ఇక్కడికి వచ్చాను అనుకుందాం. చేసుకుంటూ వస్తే కనుక ఈ స్టూడియో ఎక్కడ ఉందో ఇక్కడికి ఎలా వెళ్ళాలి అన్నదాన్ని నా కాలుతో కైనెటిక్ ఎనర్జీతో బ్రేక్ని అలాగే ఎక్సలేటర్ని వాడుకుంటూ వెళ్తే కనుక కారులో ఉపయోగించబడిన ఫ్యూయల్ అనేది బర్న్ అవుతూ అది మూమెంటం తీసుకొస్తే కనుక ఏర్పడిన యాక్టివిటీ ఈరోజు ఇక్కడ మనం కూర్చోవడం. ఎంత ఇన్డెప్త్గా అర్థం చేసుకుంటే అసలు ఎనర్జీ అంటే ఏంటో పీపుల్కి అర్థమవుతుంది. సో ఎనర్జీలో ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు అనారోగ్యం ఉంటుంది, ఆటోమేటిక్గా అనారోగ్యం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి నేను మీకు హాని చేయాలని చూస్తుంటే కనుక మీ మీద కోపంగా, మీ మీద అసూయగా, లేకపోతే కనుక నేను ఒంటరితనంతో బాధపడుతూ, నాకు ఎవరో లేదని ఒంటరితనంతో బాధపడుతూ, సో ఇలా రకరకాల కండిషన్స్తో లేదా గిల్టీ ఫీలింగ్, అపరాధ భావంతో ఇలా ఉంటూ కనుక ఎంత లోయర్ వైబ్రేషన్స్ ఇవి ప్రాణశక్తిని హరిస్తూ ఉంటాయి. మనలో ఆహారం ద్వారా తీసుకునే శక్తిని ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకుంటాయి. సో లవ్, యాక్సెప్టెన్స్, ఆయన ఏం చేసినా ఆయనకు ఆలోచన ఉండేది కదా, యాక్సెప్ట్ చేద్దాం, మనకు వచ్చేపోయేది ఏంటి అని చెప్పేసి యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టాను అనుకోండి. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, నేను మీ మీద ఒత్తిడి చేసి ఎనర్జీని ఏమి వేస్ట్ చేయట్లా, మిమ్మల్ని మార్చాలని ప్రయత్నించట్లా. మిమ్మల్ని మార్చాలని ప్రయత్నించకపోతే కానీ నా ఎనర్జీని సేవ్ అయిపోతూ ఉంటుంది. మీరు ఒక పెద్ద కొండ మీద నుంచి ఒక రాయి కింద దొల్లి పడుతుంటే దాన్ని పైకి తోయాలని చూస్తుంటే ఆటోమేటిక్గా ఎనర్జీ వేస్ట్ అవుతుంటుంది. సొసైటీని మార్చాలి అని మిమ్మల్ని మార్చాలని చెప్పేసి ప్రయత్నించాను అనుకోండి, లేదా 1000 మందిని మార్చాలని ట్రై చేసి ఒత్తిడిగా చేస్తున్నాను అనుకోండి, ఆలోచన సృష్టించడం వేరు, బలవంతంగా మీరు మారాలి అని చెప్పేసి ఒత్తిడి చేయడం వేరు. వీటన్నిటి వల్ల మనిషి ఎనర్జీస్ ఇంబ్యాలెన్స్ అయ్యి రోగాలు సృష్టించబడుతూ ఉన్నాయి. సో ఈ రోగాలని ఎలా హీల్ చేయగలుగుతామంటే కనుక జీరో స్టేట్లో ఉన్నప్పుడు ఆహారం ద్వారానే శక్తి వస్తుంది అనుకుంటున్నారు కదా, ఆహారం అనేది ఒక మూల కూడా రాదు, అంతకన్నా ఎక్కువగా కాస్మిక్ ఎనర్జీ, కాస్మోస్ మొత్తం మన చుట్టూ ఇక్కడ ఉండే ఇన్విజిబుల్ ఎనర్జీ ఎంతో ఉంది. దానిని ప్రాపర్గా మేనిఫెస్ట్ చేసి ప్రాపర్గా మీలోకి ఇంకొక వ్యక్తిలోకి మనము ఛానలైజ్ చేయగలిగితే కనుక ప్రపంచవ్యాప్తంగా, నేను కాదండి, చాలామంది అనుకుంటున్నారు ఈయన ఏదో టీచ్ చేస్తున్నాడు, ఏదో అంటున్నాడు, ఏదో అబోధ కల్పనలు చేస్తాడు అనుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా హీలర్ అనే పదం ఎతకండి, ప్రపంచవ్యాప్తంగా అతి కాంప్లికేటెడ్ జబ్బుల్ని తగ్గించిన వాళ్ళు కూడా ఎంతోమంది హీలర్స్ ఉంటారు. సో అలాంటి ఏంటి అసలు హీలర్ అంటే ఏంటంటే సరే, ఇప్పుడు దానికంటే ముందు మొదలుపెట్టింది, సారీ కాలేజ్ వేసుకోవచ్చు పర్లేదు, ముందు మొదలుపెట్టింది ఏంటంటే అదే జ్వరం వచ్చింది అనుకోండి, తగ్గడం కోసం ఏం చేయాలి? అసలు జ్వరమో లేకపోతే ఇంకోటో దీనికి ఏదో క్రోసిన్, పారాసెటమాల్ ఇలాగ దానికి ఏమి ఉండవు. బేసిక్గా చెప్పాలంటే కనుక దీనికి ఇలా సపరేషన్స్ ఏమి ఉండవు. ఒక మనిషిని మీకు హెల్త్ బాగలేనప్పుడు మీ మదరో లేకపోతే మీరు బయట నుంచి వచ్చినప్పుడు సంథింగ్ ఆవలిస్తూ ఉంటే కనుక, లేకపోతే ఇలా అంటూ ఉంటే కనుక ఆ మదర్ వచ్చేటప్పటికే దిష్టి తీస్తాను అని చెప్పేసి అంటే కనుక వెంటనే రిలీఫ్ వస్తుంది. దిష్టి తీయటం అంటే ఏంటి అంటే కనుక, అలాగే కేసీఆర్, జగన్, ఇంకొకళ్ళు హాస్పిటల్లో ఉంటే కనుక వెళ్ళి ప్రార్థనలు చేసామంటారు. ప్రార్థనలు ఎందుకు చేస్తున్నారు? అసలు ప్రార్థనలు ఎందుకు చేయాలి అంటే కనుక, మనం ఎలాంటి మానసిక కల్మషం లేకుండా ఒక దేవాలయానికి వెళ్ళో లేదా మానసికంగా స్థిరంగా ఉండేసో ఈ మనిషికి మంచి జరగాలి, సమాజం మొత్తం బాగుండాలి అని కోరుకోవటమనే హీలింగ్. ఫస్ట్ హీలింగ్ అంటే అది. మనం అందరి శ్రేయస్సు కోరుకోవటం అనేది హీలింగ్. చాలామంది హీలింగ్ అంటే కనుక ఏదో రకరకాలు అనుకుంటూ ఉంటారు. మీకు క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటే, నరసింహారావు గారికి క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటే, మెడిటేషన్ చేస్తుంటే కనుక, సో మంచి జరగాలి అని యూనివర్స్నే కోరుకుంటే, అసలు యూనివర్స్ ఎవరంటే కనుక ఆ ప్రశ్న వేసే వాళ్ళని నేను అడుగుతున్నాను. యూనివర్స్లో ఉండే కంప్లీట్ ఎనర్జీస్ మొత్తం అన్ని రకాల గ్రహాలు ఎలా ఏర్పడ్డాయి, వాటి మధ్య గ్రావిటేషన్లో గురుత్వాకర్షణ శక్తి ఎలా ఏర్పడుతూ ఉంటుంది, సో హిడెన్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది, గ్రే మ్యాటర్ అంటే ఏంటి, వైట్ మ్యాటర్ అంటే ఏంటి, ఇలాంటిదంతా కూడా స్టడీ చేసి అప్పుడు యూనివర్స్ అంటే ఏంటి అని చెప్పేసి అనొచ్చు. సో యూనివర్స్ని ఈ విధంగా ఈ వ్యక్తికి కొంత ఎనర్జీ కావాలి అని చెప్పేసి అని హీలింగ్ చేసేవాళ్ళు ఇంకొక వ్యక్తి కోసం అని చెప్పేసి అని యూనివర్స్ని కోరుకుంటారు.
మనం ప్రార్థన చేసి దేవుడిని అడిగినట్లు ఇండైరెక్ట్గా చెప్పాలంటే. ఉమ్, కోరుకున్నప్పుడు అది మేనిఫెస్ట్ అవుతుంది. ఉమ్, ఎలా మేనిఫెస్ట్ అవుతుంది? మీరు అన్నట్లు జ్వరం తగ్గించడం, ఇంకోటి తగ్గించడం, జబ్బులు అనేది యూనివర్స్‌గా తెలియవు. ఉమ్, ఆ ఇంబాలెన్స్ ఎక్కడ లివర్‌లో వచ్చిందా, కిడ్నీలో వచ్చిందా అన్నదే మీకు ఎక్కడ ఇంబాలెన్స్ ఏర్పడిందో దాన్ని బట్టి ఉంటుంది గానీ, ఓవరాల్ కాస్మిక్ ఎనర్జీ మీరు ఆహారం తీసుకున్న తర్వాత మీకు ఎన్నో రకాల థింగ్స్ లోపల ఇంప్రూవ్ అయ్యి ఉండొచ్చు. సో రకరకాల కారణాలతో పవర్ పోయింది బాడీలో. అంతే. సో మళ్ళీ పవర్ ఇస్తే సరిపోతుంది. ఎగ్జాక్ట్‌లీ. కారణం ఏదైనా సరే అది ప్రార్థన కావచ్చు, హీలింగ్ కావచ్చు, Whatever. ఏదైనా కావచ్చు. ఉమ్, సో హీలింగ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు. ఉమ్, కాకపోతే దీన్ని నిజంగా ఇది ఉందా లేదా అర్థం చేసుకోవాలంటే గనక ఉమ్, ఊరిక జస్ట్ అరుగుల మీద కూర్చొని ఏదో కామెంట్లు చేసుకునే పద్ధతిలో కాకుండా ఉమ్, కూర్చొని స్టడీ చేయండి. ఉమ్, నాకు కూడా నేను ఇలాగే వితండవాదం చేసేవాడిని ఒకప్పుడు. ఉమ్, ఇవన్నీ ఉన్నాయా ఏదో చెబుతారని చెప్పేసి బయట అనకపోయినా నాకు నేను అనుకునేవాడిని, ఇవన్నీ నమ్మేవాడిని కాదు. ఉమ్, సో మెల్లగా స్టడీ చేయడం మొదలుపెట్టిన తర్వాత నేను ఒక సైంటిఫిక్ పర్సన్ని, టెక్నాలజీ ఫీల్డ్లో ఆల్మోస్ట్ 25 ఇయర్స్ ఉన్న వ్యక్తిని, ఇవన్నీ క్వాంటమ్ ఫిజిక్స్ ఒక ప్రొఫెసర్ని పెట్టుకొని నేర్చుకున్నాను. ఉమ్, ఎందుకు నేర్చుకోవాలి నాకు? ఉమ్, ఎందుకంటే కనుక నేను మాట్లాడే అథెంటిక్గా ఉండాలి. 100%. ఇంకొకటి చెప్పాలంటే భక్తి పేరిట అలాగే మనుషుల నమ్మకాలతో కూడా సమాజంలో ఎంతో దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఉమ్, మనుషులు తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. సో ఏదైతే చెప్పాలంటే కనుక నేను నాస్తికవాదులకు కూడా ఎంతో కొంత సపోర్ట్ చేస్తున్నట్లు ఇండైరెక్ట్గా చెప్పుకోవాలి. ఉమ్, ఎందుకంటే సైంటిఫిక్గా ఎక్స్ప్లోర్ చేసి ఉమ్, ఉన్నదాన్ని ఉన్నదట్లు లేని దాన్ని కొబ్బరికాయలు కొడితే కనుక ఇన్ని కొబ్బరికాయలు కొడితే నీకు అది వస్తుంది ఇది వస్తుంది అనే వీడియోలను నేను ఎన్నోసార్లు విమర్శిస్తూ ఉంటాను. అవును. కొబ్బరికాయలు కొడితే అది ఏమి రాదు. ఉమ్, వెన్ యూ హ్యావ్ ప్యూర్ థాట్, దాన్ని కోరుకోండి, యూనివర్స్ని కోరుకోండి, ఆటోమేటిక్గా ఎనీథింగ్ కెన్ బి మేనిఫెస్టెడ్. ఇదే పీపుల్ సీక్రెట్ బుక్ ఇలాంటి వాటిని బుక్స్ని చదివేసేసి మనం ఏదనుకుంటే అది జరిగిద్దంట అని వేరే కాంటెక్స్ట్లో మాట్లాడతారు. ఉమ్, అంటే నేను అనేది మీకు ఫ్రాగ్మెంటెడ్గా ఉన్న నాలెడ్జ్ని సీక్రెట్ బుక్ చదివో లేకపోతే కనుక అప్పట్లో యోగుల కమండలంలో ఇలాగా నీటిని ప్యూరిఫై చేసేసి ఇచ్చేదాన్నో లేకపోతే ఒక వ్యక్తిని హీల్ చేసేదాన్నో షిర్డీ సాయిబాబాని నమ్మేవాళ్ళు, ఇదే వ్యక్తుల్లో షిర్డీ సాయిబాబాని నమ్మేవాళ్ళు కూడా ఉంటారు. ఈయనకి ఎనర్జీస్ ఉన్నాయి అనేవాళ్ళు షిర్డీ సాయిబాబాని నమ్మేవాళ్ళు ఉంటారు. మరి షిర్డీ సాయిబాబా ఎలా హీల్ చేయగలిగారు? నేను ఆయన సాయి కాకపోవచ్చు, ఎక్కడో ఒక చిన్న డ్రాప్ లాంటి వాడిని కావచ్చు. ఇవన్నీ ఉన్నాయన్న విషయాన్ని ఫస్ట్ అర్థం చేసుకోవడం మొదలు పెడితే ఉమ్, నేను ఏదైతే హీలింగ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నానో, ఎలా చేసి ఉన్నానో అది అర్థం అవడం మొదలు పెడుతుంది. అందుకని ఏది కూడా బ్లైండ్గా కొట్టేయొద్దు, ఉమ్, ఎక్స్ప్లోర్ ఇట్ అంతే. ఉమ్. ఓకే, ఇప్పుడు మీరు వాడుతున్న పరికరం గురించి ఏదో చెప్పారు. Yeah. దాని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యా. సో ఆరా స్కానర్ కానీ, ఆరా స్కానర్, yeah. ఆరా స్కానర్ ఏంటంటే అది బేసికల్గా ఒక కాన్షియస్నెస్ సేమ్ జీరో స్టేట్లో ఉండి ఒక వ్యక్తి ఉన్నారు అనుకోండి, ఆ వ్యక్తికి సంబంధించి వైబ్రేషన్ ఎలా ఉంది అన్నదాన్ని ఫస్ట్ ఇలా మెడిటేషన్ ఎక్కువ కాలం చేసిన వాళ్ళకి అసలు డివైజెస్ కూడా అవసరం లేదు. ఉహు, కేవలం వ్యక్తి సమక్షంలో కానీ లేదా ఆ ప్లేస్లో కానీ లేదా జరగబోయేవి కానీ ఇవంతా ఇంట్యూషన్ చెబుతుంది. అందుకని ఎలక్షన్ గురించి నా ఇంట్యూషన్ చెప్పిన తర్వాత రెండోసారి దీంట్లో వెరిఫై చేసుకున్నాను. ఉహు. సో ఇంట్యూషన్ సేమ్ వచ్చాయి. 100% ఇంట్యూషన్తో నాకు తెలిసిపోయింది. ఉమ్, ఇంట్యూషన్తో ఎలా తెలిసిపోతుంది అన్నది ఒకటి యాడ్ చేయాలి సరే, ఎందుకంటే please, ఇది please. చాలా టెక్నికల్ థింగ్. ఉమ్, చాలామంది బ్రెయిన్లో పీనియల్ గ్లాండ్ అని ఒకటి ఉంటుంది, చాలా సైంటిఫికల్గా ఉండేది. పీనియల్ గ్లాండ్ అనేది ఏంటంటే మీకు 7 చక్రాస్ అని ఉంటాయి కదా, మూలాధార నుంచి సహస్రార చక్ర వరకు యాక్టివేట్ చేసుకుంటే కనుక కుండలిని శక్తి యాక్టివేట్ అవుతుంది. ఇలాంటి పదాలు వింటూ ఉంటారు. ఈ వినటానికి చాలా ఫ్యాన్సీగానో చాలా గొప్పగానో లేకపోతే ఇదంతా ట్రాష్ అన్న టైప్లో ఉంటాయి. కానీ కుండలిని శక్తి అంటే కనుక సెరబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అని వెన్నుముక అడుగు భాగంలో ఉండే నిర్ధారణమైన స్థితిలో ఉండే ఒక ఎనర్జీ ఫామ్ అనేది ఆ సెరబ్రో స్పైనల్ ఫ్లూయిడ్. అది కుండలిని శక్తి ఎప్పుడు యాక్టివేట్ అవుతుంటుందంటే మనం ప్రాణాయామం చేస్తూ ఉన్నవా కూడా. ప్రాణాయామం అప్పుడు ఏంటంటే పూరక కుంభక రేచిక శూన్య కానీ ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ దాకా మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ దాకా తీసుకొచ్చి హోల్డ్ చేస్తాం. హోల్డ్ చేసినప్పుడు ఆ బ్రీత్ అంతా ఇక్కడ నుంచి వేసి బ్రెయిన్లో ముక్కు పైభాగంలో పీనియల్ గ్లాండ్ అని ఒకటి ఉంటుంది. ఆ పీనియల్ గ్లాండ్ ఇదే పద్ధతి కాదు, శాంభవి మహాముద్ర అని చెప్పేసి అని ఒకటి ఉంటుంది. శాంభవి మహాముద్ర అంటే సద్గురు వీళ్ళు టీచ్ చేస్తూ ఉంటారు. 2 కళ్ళకే మధ్య వచ్చేటప్పటికి కళ్ళు ఇలా పెట్టేసేసి స్ట్రెస్ ఒత్తిడి గురి చేస్తే కనుక ఆటోమేటిక్గా ఆలోచనలు తగ్గిపోయేసి థర్డ్ ఐ చక్ర ఓపెన్ అవుతుందని చెప్పేసి అంటూ ఉంటారు. అక్కడ ఏం జరుగుతుందంటే ప్రాక్టికల్గా ఇలా ఒత్తిడి క్రియేట్ చేసినా కానీ లేదా శ్వాసను పైకి తీసుకున్నప్పుడు కానీ వెళ్ళేసి పీనల్ గ్లాండ్లో ఒక ఒత్తిడి క్రియేట్ అవుతుంది, మెకానికల్ ఒత్తిడి. సో ఆ మెకానికల్ ఒత్తిడి ఏం చేస్తుందంటే అప్పటిదాకా దాంట్లో ఉప్పు కణాలు, మన ఉప్పు ఎలా అయితే ఉంటుందో అలా ఉప్పు కణాల రూపంలో వైట్గా ఉండే క్రిస్టల్స్ ఉంటాయి. ఆ క్రిస్టల్స్ మీద ఈ ఒత్తిడి క్రియేట్ అయినప్పుడు రిపీటెడ్గా జరుగుతూ ఉన్నప్పుడు కొంతకాలానికి ఆ క్రిస్టల్స్ కాస్త అప్పటిదాకా నార్మల్గా ఉన్నాయి కాస్త అప్పటిదాకా సెరటోనియనో మెలటోనియన్ అని మన నిద్రకు సంబంధించినయో లేదా వేక్ఫుల్ స్టేట్కి సంబంధించిన హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. అది అప్పటిదాకా కేవలం ఆ ఫంక్షన్కి పనిచేసింది కాస్త ఈ పర్టికులర్ ఒత్తిడి క్రియేట్ అయినప్పుడు బ్రెయిన్లో
పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అయ్యేసి అది ఎలక్ట్రోమాగ్నెటిక్ డివైస్ లాగా ఒక రేడియో స్టేషన్ లాగా పనిచేసింది. మ్మ్. అప్పుడు ఏం జరిగిద్దంటే కేవలం జ్ఞానేంద్రియాలతో చూసే మాత్రమే కాదు, యూనివర్స్లో మన యొక్క జ్ఞానేంద్రియాల పరిమితులు దాటిపోయిన ఇన్ఫర్మేషన్ కూడా మనకు అర్థం కావడం మొదలు పెడుతుంది. అందుకనే మూడో కన్ను తెలుసుకుంది థర్డ్ ఐ చక్ర అని చెప్పేసి అని పీపుల్ చాలామంది దాన్ని ఫ్యాన్సీగా అంటుంటారు. మూడో కన్ను తీసుకోవడం అంటే యాక్చువల్లీ ఈ ఏరియాలో ముక్కు పైన భాగంలో పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అవ్వడం అనేది థర్డ్ ఐ చక్ర, థర్డ్ ఐ ఓపెన్ అవ్వటం అనేది. మ్మ్. అది ఓపెన్ అయినప్పుడు ఆటోమేటిక్గా మెడిటేషన్ ద్వారా కానీ ప్రాణాయామం ద్వారా కానీ అది పాసిబుల్ అవుతుంది. దానికి చాలా ఇంటెన్స్ ప్రాక్టీస్ కావాలి. మ్మ్. సో దాని ద్వారా ప్రపంచంలో జరగబోయే విషయాల గురించి కళ్ళతో చూడాల్సిన పని లేకుండా నేను స్టార్టింగ్లో చెప్పినట్లు అర్థం అవటం మొదలు పెడుతుంది. అలా అర్థం అవటమే ఇంట్యూషన్. ఆ ఇంట్యూషన్ అనేది పెరిగిన వ్యక్తులకి జరగబోయే విషయాలు చాలా ఈజీగా తెలుస్తాయి. సో ఆరా స్కానర్ దాన్ని ఎలా యాక్టివేట్ చేయగలుగుతుంది? ఆరా స్కానర్ వచ్చేటప్పటికే మన చుట్టూ ఎనర్జీస్ని ఇంప్రూవ్ చేసుకోవాలి కదా. ఎందుకు ఇంప్రూవ్ చేసుకోవాలి? నేను లోయెస్ట్ ఎనర్జీ ఫామ్లో ఉంటే కనుక ఇక్కడంతా గొడవ పడే వాళ్ళు ఉన్నారనుకోండి, నేను ఇక్కడికి వచ్చి ఒక అరగంట కూర్చున్నాను అనుకోండి, ఆటోమేటిక్గా నేను 100% ఎనర్జీతో ఉన్నా, మెంటల్ అండ్ ఫిజికల్ ఎనర్జీతో ఉన్నా కూడా నా ఎనర్జీ మొత్తం ట్రైన్ అయిపోతుంది. ఎందుకంటే కనుక శరీరం మొత్తం, ఒక మనిషి శరీరం ఎలక్ట్రోమాగ్నెటిక్ డివైజ్, ఒక శరీరమే ఎలక్ట్రోమాగ్నెటిక్ డివైజ్. ఎలాగంటే మీరు వైరింగ్ చూస్తారు కదా, ఎలక్ట్రిక్ వైరింగ్ పైన ఒక షీల్డింగ్ వేస్తారు, ఏది ప్లాస్టిక్ షీల్డింగ్. వైరింగ్లో ఒక కాపర్ ఇదో ఎలిమెంట్ వచ్చేటప్పటికి ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తే ఎలక్ట్రిసిటీ పైన మనకి ఇన్విజిబుల్గా వచ్చేటప్పుడు మ్యాగ్నెటిజం ఉంటుంది, అయస్కాంత తత్వం ఉంటుంది. సో ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం రెండు కలిస్తే మాత్రమే శక్తి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మూమెంట్ జరుగుతూ ఉంటుంది. అదే అలా మూమెంట్ జరిగిందే మనం ఈరోజు చూస్తున్న లైట్లు కానీ లేకపోతే ఫ్యాన్లు కానీ ఇదంతా కూడా. సో దీన్ని ఒక హ్యూమన్ బాడీలో చూద్దాం. హ్యూమన్ బాడీలో వచ్చేటప్పటికి మీ ఆలోచన అనేది ఎలక్ట్రిక్ నేచర్ అయితే మీ ఆలోచనకు తగ్గట్లుగా మీ పర్టిక్యులర్ శరీరంలో వచ్చే భావోద్వేగాలు, కోపము, దుఃఖము ఇలాంటివి ఉంటాయి కదా, ఫీలింగ్స్ ఇలాంటివి, సంతోషం ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఎమోషన్స్, ఫీలింగ్స్, ఈ రెండు మ్యాగ్నెటిక్ నేచరు. ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియో స్టేషన్ నేను ఇక్కడ కూర్చొని ఉన్నా, నేను మీకు ఫిజికల్ ఫామ్లో కనపడుతున్నాను కానీ నా శరీరం నుంచి తెలియకుండానే నా యొక్క వైబ్రేషన్, కోపాన్ని బట్టో లేకపోతే సంతోషాన్ని బట్టో నా శరీరం నుంచి ఒక వైబ్రేషన్ అనేది యూనివర్స్లోకి రిలీజ్ అవుతుంది. అది ఇన్విజిబుల్గా ఉంది కాబట్టి మీ కళ్ళ కనపడలేదు కాబట్టి ఈయనేదో చెబుతున్నాను అనుకుంటారు కానీ అది ఉందే. కొన్ని కిల్లర్ స్కన్ ఫోటోగ్రఫీ అని కొన్ని డివైజెస్ ఉంటాయి, వాటితో ఇది కూడా ఫోటో రూపంలో క్యాప్చర్ చేయవచ్చు. మన చుట్టూ ఉండే కిల్డికన్ ఫోటోగ్రఫీని రష్యన్స్ డెవలప్ చేశారు. సో దాంతో మన చుట్టూ ఒక తల్లి ఒక బిడ్డ కూర్చొని చాలా ఎఫెక్షనేట్గా ప్రేమగా వాళ్ళు కూర్చొని ఉన్నప్పుడు చూస్తానికి మనకి వీళ్ళు మామూలుగా అందరిలాగే ఉన్నారు, వాళ్ళ చుట్టూ ఎంత ఎమోషనో అంత బాండింగ్ క్రియేట్ అయిందో కూడా ఆ ఫోటోగ్రఫీలో అది ఎక్స్పాండ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు మీరు ఉదాహరణకి మీరు ఉన్నారు, నేనున్నాను. మీ ఆరా అనేది మీలో శక్తి వచ్చేటప్పటికే బాధ, కోపము, దుఃఖము, ఒంటరితనము, ద్వేషము ఇలాంటివన్నీ ఉంటే కనుక దీని మీద కూడా మ్యాప్ ఆఫ్ కాన్షియస్నెస్, ఈ పదాలన్నీ కావాలంటే గూగుల్ చేసి వెతుకుని స్టడీ చేయొచ్చు ఎవరైనా. నేను ఊరికి అల్లా టప్పగా మాట్లాడు మ్యాప్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇలాంటివి వెతకండి. దీంట్లో ఈ నెగిటివ్ ఎమోషన్స్ అన్నీ శక్తిని హరిస్తాయి. 0 to 200 స్కేల్ ఉంటే అబౌవ్ 200,000 వరకు ఉండేవి ఏంటంటే యాక్సెప్టెన్స్, అన్కండిషనల్ లవ్, బ్లిస్ఫుల్ స్టేటు, డేరు ఇలాంటివన్నీ కూడా ఒక మనిషి శక్తిని పెంచేవి. ఇప్పుడు నేను తక్కువ వైబ్రేషన్లో ఉన్నాను, బార్లో ఉన్నాను, నా ఆరా వచ్చేటప్పుడు క్షీణించిపోతుంది. బార్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంకా చక్రాస్ అదంతా ఇన్డెప్త్ సబ్జెక్టు. నా యొక్క మూలాధార చక్ర కావచ్చు లేదా శాక్రాల చక్ర కావచ్చు, వాటిలో ఎనర్జీ బ్లాక్ అయి ఉంటుంది. నేను బయట నా చుట్టూ ఉండే శక్తి మొత్తాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ బాధపడటం మొదలు పెడుతూ ఉంటా. నన్ను అలా అంటారా, నాకు లేకపోతే జీవితం నాకు వచ్చేటప్పటికి సరైన దేవుడు నాకు సరైన ఫుడ్ ఇవ్వలేదు ఇలాగా. సో ఇవంతా కూడా శక్తిని, ఆరాన్ని తగ్గించుకుంటూ మనం బతుకుతున్నాం. ఇప్పుడు ఇదే ఆరా మీరు అన్కండిషనల్గా ప్రేమిస్తూ ఉండండి. ఎన్టీఆర్కో ఇంకోళ్ళకో ప్రపంచంలో ఇంకా గొప్ప గొప్ప ఎంతోమందికో అంతమంది మాట్లాడుతుంటే ఎందుకు కనెక్ట్ అవుతున్నారంటే కనుక దే ఎక్స్పాండెడ్ దేర్ ఆరా, ఎలక్ట్రోమాగ్నెటిజం పెంచుకున్నారు. సో మ్యాగ్నెటిక్ శక్తి, నాయకుల సమ్మోహన శక్తి అంటాం. ఎగ్జాక్ట్లీ. సో ఒక మ్యాగ్నెటిక్ శక్తి పెరిగితే కనుక అంత దూరంలో ఉందాన్ని ఎలా అట్రాక్ట్ చేయగలుగుతుందో, అదే తక్కువ మ్యాగ్నెటిజం ఉన్నదే కేవలం ఒక చిన్న పిన్నీస్ను మాత్రం అట్రాక్ట్ చేయగలుగుతుందో. సో మన శక్తి అనేది మన శరీరంలో జీరో థాట్తో ఉంటూ అలాగే అన్నిటినీ ప్రేమిస్తూ అన్నిటిని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నదాన్ని ఒక హ్యూమన్ ఎక్స్పీరియన్స్లా కేవలం చూస్తూ విట్నెస్ చేస్తూ భగవద్గీతలో చెప్పడినట్టు అన్నిటిని అనుభవిస్తూ అన్నిటినీ డిటాచ్ అయిపోతూ బతికితే మన మ్యాగ్నెటిజం పెరుగుతుంది. ఎందుకంటే కనుక ఈ శక్తిని మనం తీసుకొచ్చి బాధపడతా కూర్చోవాలా, బాధల్లో కూర్చొని శక్తిని ఆ బాధ కోసం వాడుకోవట్లా, మనం విస్తరణ కోసం వాడుకుంటున్నాం ఈ శక్తిని. ఆటోమేటిక్గా
మన ఆరా పెరిగిపోతుంటుంది. ఓకే. రైట్. ఇప్పుడు ఈ ఆరా, మెడిటేషన్, జీరో అదేంటి జీరో స్టేట్ ఆఫ్ మైండ్. జీరో స్టేట్ ఆఫ్ మైండ్. జీరో స్టేట్ ఆఫ్ మైండ్ మీరిప్పుడు టెక్నాలజీ పర్సన్గా, టెక్నికల్ పర్సన్గా ఉన్న మీరు కొత్తగా దాని గురించి స్టడీ చేయడం మొదలుపెట్టారు. అంత ఓకే. రిజల్ట్స్ గురించి మాట్లాడుకుంటే మనం చాలామంది స్వామీజీలు ఏమంటారు, ఇంకా జాతకాలు ఇవి చెప్పేవాళ్ళు, వాళ్ళు మెడిటేషన్స్ ఇవి ఫాలో అవుతూ ఉంటారు కదా యూజువల్గా. సో వాళ్ళు చూసి ఆలోచించి అది ఫాలో అవుతూ వాళ్ళు చెప్తున్నారు. అవి ఎందుకు తప్పు అవుతున్నాయి? ఇప్పుడు వేణుస్వామి గారు మీకు పెద్ద ట్రోల్స్ నడుస్తున్నాయి. మీకు ఏంటి వేణుస్వామి గారికి మీకు గొడవ ఏమి లేదండి. ఆయన గతంలో ఎప్పుడో సహజంగా ఏంటంటే కంటెంట్ ఎప్పుడు తస్కరించడం కరెక్ట్ కాదు. అప్పట్లో నా ప్రతి పోస్ట్ను తీసుకెళ్ళి ఆయన టైం లైన్లో పెట్టుకునేవాళ్ళు. అవునా? పెట్టుకుంటే కనుక నేను 2-3 సార్లు నోటీస్కి తీసుకెళ్తే పట్టించుకొని అలాగే షేర్లు చేస్తుండేవాళ్ళు ఆయన పేరు పెట్టుకొని. నాకు సహజంగా ఏంటంటే కాపీరైట్ క్లెయిమ్ పెట్టున్నాను దాంట్లో ఫేస్బుక్లో. పెడితే కనుక అకౌంట్ని ఇచ్చేసి ఉంది. ఆయన అకౌంట్ని తీసేసిన తర్వాత నాకు మెయిల్ రెస్పాండ్ అయ్యారు. తీసేయక ముందు రెస్పాండ్ అయ్యి ఉంటే కనుక సరేలేండి అని చెప్పేసి ఇగ్నోర్ చేసి ఉండేవాడిని. అంతకుమించి వేరే గొడవలు, వ్యక్తిగత గొడవలు ఏమి లేవు. సో ఇప్పుడు అది వాళ్ళు చెప్తున్నాయి, వాళ్ళు కూడా స్వామీజీలు, వాళ్ళు మెడిటేషన్ చేస్తారు, వాళ్ళకి ఆరా ఉంటుంది. వాళ్ళు చెప్పారు ఇక్కడ బీఆర్ఎస్ గెలుస్తుంది అని, శ్రీధర్ గారు చెప్పారు కాంగ్రెస్ గెలుస్తుంది. ఏంటి డిఫరెన్స్? వాళ్ళు ఎందుకు మరి వాళ్ళకి ఆరా లేదు, వాళ్ళు ఎందుకు మెడిటేషన్? చెబుతాను. యాక్చువల్లీ ఏంటంటే కమర్షియల్ ప్రయోజనాలు వచ్చినప్పుడు మీరు ట్రాన్సెండెంట్ స్టేట్లోకి వెళ్ళగలిగే స్వభావం ఎప్పుడు వస్తుందంటే కనుక మైండ్ లెవెల్ థింకింగ్ని, అనాలిసిస్ని, ప్రయోజనాలు, నాకు ఇది చేస్తే ఈ ప్రయోజనం ఉంటుందా, ఆ ప్రయోజనం ఉంటుందా, ఇలా మైండ్ లెవెల్లో దాటిపోయిన తర్వాత, అంటే బేటా స్టేట్ ఆఫ్ బ్రెయిన్ నుంచి ఆల్ఫా స్టేట్, తేటా స్టేట్కి వెళ్ళిన తర్వాత, అంత డీప్ మెడిటేషన్కి వెళ్ళిన తర్వాత మాత్రమే స్వచ్ఛమైన ఎలాంటి ప్రయోజనాలు, ఏ ఆలోచన లేని స్థితిలో సమకూరే ఎడిషనల్ ఆభరణమే ఇంట్యూషన్. సో ఆ స్టేట్కి వెళ్ళి ఉన్నది ఉన్నట్లు దాన్ని యాజిటీగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఉన్నది ఉన్నట్లు బయటకి చెప్పాలి, ఏ ప్రయోజనం లేకుండా. ప్రయోజనాన్ని ఆశించో మనం ఇలా చెబితే మనకు కాస్త పాపులారిటీ పెరిగిద్దనో, లేకపోతే ఇంకోటో అని చెప్పేసి అని మన పీపుల్ యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి మనం ఏది చెప్పినా నడుస్తుందనో చెబితే కనుక ఆటోమేటిక్గా అవి తప్పులే అవుతాయి. ఒకసారి కరెక్ట్ కావచ్చు, ఒకసారి తప్పు కావచ్చు. ఇక్కడ బేసికల్గా చెప్పాలంటే నాకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేదు. ఇది నేను చూడటం వలన నాకేదో పేరు వస్తుందా అన్నది నాకు ఎలాంటి ఇది లేదు. ప్లస్ నాకేదో డబ్బులు వస్తాయో, ఏ పార్టీ అన్న ఇస్తుందా అనడానికి నాకు ఏ పార్టీతో ఎలాంటి సంబంధాలు లేవు. జస్ట్ నా ఇంట్యూషన్ పనిచేస్తుందా లేదా, ఎలా పనిచేస్తుంది, ఎంత ఎఫెక్టివ్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది, దాన్ని టెస్ట్ చేసుకున్నాను. గతంలో ఎన్నోసార్లు వేరే విషయాలు టెస్ట్ చేసుకున్నాను, నా పర్సనల్ విషయాల్లో. సో ఎప్పుడు నాకు బెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఒకసారి చూద్దామని చెప్పేసి చూశాను, ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంది, కరెక్ట్ ఈ విధంగా గెలుస్తుందని చెప్పేసి అని ఆటోమేటిక్గా అది కరెక్ట్ అయింది. ఒకవేళ నేనే ఈ లేయర్స్ అనేది భవిష్యత్తులో వచ్చేటప్పటికి శ్రద్ధగా ఇది చెప్పినా జరిగిపోతుందని చెప్పేసి అని మీరు నాకు డబ్బులు ఇవ్వటం మొదలుపెట్టినా, లేకపోతే మీరు నాకు తగ్గట్లు ఏదన్నా చెప్పండి సార్ అని చెప్పేసి అంట మొదలుపెట్టినా, ఆటోమేటిక్గా నా ఇంట్యూషన్ కూడా పనిచేయటం మానేసిద్ది. నాకు ఇంట్యూషన్ ముక్కని తప్పించేసి నా యొక్క తప్పు. సో కాంగ్రెస్ ఓడిపోతుంది అని చెప్పిన వాళ్ళ థాట్ ప్రాసెస్ వేరే ఉంది. పొల్యూటెడ్, 100% పొల్యూటెడ్ అండి. ఎందుకంటే ఏ మనిషికైనా కూడా ఇప్పుడు వేణుస్వామి అనే వ్యక్తి చాలా పాపులర్ తెలుగు రాష్ట్రాల్లో, ఆస్ట్రాలజీలో ఆయన లెజెండ్గా కంటిన్యూ అవుతున్నారు. అటువంటి వ్యక్తి చెప్తే ఇది నిజం కాదు అని తెలిసిన తర్వాత ఆయనకు సంబంధించిన క్రెడిబిలిటీ ఇవన్నీ కూడా ఇష్యూస్ కదా. ఎందుకు వాళ్ళు అవి ఆలోచించుకోలేని పరిస్థితిలో ఉంటారు? ఇప్పుడు ఆలోచించుకోలేని పరిస్థితి అంటే అసలు జీరో స్టేట్కి ఎప్పుడు వెళ్తారు సార్? జీరో స్టేట్ ఆఫ్ మైండ్కి వెళ్ళడం అనేది అత్యంత ముఖ్యం. అప్లికేషన్ లేనప్పుడు వెళ్తారు. ఏది లేనప్పుడు, అహం లేనప్పుడు, అహం లేకుండా నల్లం వస్తుంది ఎవరో, వేణుస్వామి అంటే ఎవరో, నరసింహగారు అంటే ఎవరో, మనల్ని మనం మన పేరునో, మన డబ్బునో, లేకపోతే మన చుట్టూ ఉండే ఎంతమంది మనుషులు ఉన్నారో, లేకపోతే మనకింత పాపులారిటీ ఉందనో, లేకపోతే అహం చుట్టూ ఉంటే కనుక యు ఆర్ లాక్డ్ ఇన్ టు యువర్ ఎగ్జిస్టింగ్ రియాలిటీ. అప్పుడు నువ్వు ఫిజికల్గా బతకడానికి సెలెక్ట్ చేసుకున్నప్పుడు వేవ్ పార్టికల్ డ్యూయాలిటీ అని క్వాంటమ్ ఫిజిక్స్లో ఉంటుంది. మీరు పార్టికల్ అంటే ఒక మ్యాటర్ ఫామ్లో ఉండాలనుకుంటే, భౌతిక రూపంలో ఉండాలనుకుంటే, భౌతిక ప్రపంచంలో బతకాలనుకుంటే, భౌతిక ప్రపంచంలో ఉండే లెక్కలో ఎక్కాలు, లేకపోతే కనుక నాకు ఇది చేస్తే వస్తుంది వీటిలో బతకాలనుకుంటే కనుక వేవ్ ఫామ్ అనేది కనెక్ట్ కాదు. వేవ్ ఫామ్ అంటే కనుక అన్లిమిటెడ్ పొటెన్షియాలిటీ, సృష్టిలో ఏం జరగబోతూ ఉంటుంది ఇదంతా కూడా దాని మీద దృష్టి పెట్టే యూనివర్సల్ కనెక్టివిటీ అనేది మిస్ అవుతూ ఉంటుంది. దురదృష్టవశాత్తు చాలా మంది స్వాములకి, వేణుస్వామి గారు మాత్రమే కాదు, ఆయన మీద నేను కామెంట్ చేయదలుచుకోలేదు, చాలా మంది వచ్చేటప్పటికే అదేనే కాదు, ఎంతో మంది పేటాదపోతులు అనుకుంటున్న వాళ్ళు కానీ ఎంతో మంది దే ఆర్ లూజింగ్ దేర్ ఇంట్యూషన్. సింప్లీ ఏంటంటే బయట వాళ్ళనే దైవాంశ సంభూతులుగా చూస్తాం మొదలుపెట్టిన తర్వాత యూనివర్స్తో కానీ, అంటే విశ్వంతో కానీ, దైవశక్తితో కానీ, దైవశక్తి అంటే దేవుడు ఉన్నాడా లేదా అన్నది సెకండ్ డిబేటు, కానీ అన్నిటితో కనెక్టివిటీ కోల్పోయి
ఉండటానికి మాత్రం ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటారు, ఉండటానికి మాత్రం అన్ని యగాలు అన్నీ చేస్తూ ఉంటారు, కానీ దే ఆర్ నాట్ ఎట్ ఆల్ కనెక్టెడ్ టు ద యూనివర్స్ అంతే. బికాస్ ఆఫ్ వాళ్ళ వాళ్ళ అప్లికేషన్స్, వాళ్ళ పర్సనల్ దిస్ థింగ్. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసి ఈ భూమి మీద దీన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే కనుక ఎప్పుడు కూడా మీరు చూడండి, చాలా నిష్టగా ఉండే ఎంతోమంది యోగులు కానీ, ఎంతోమంది సాధకులు కానీ, మన చుట్టూనే మనకు తెలియకుండా ఎంతోమంది రోజుకి 5-6 గంటలు సాధన చేస్తూ ప్రపంచంతో సంబంధం లేకుండా వాళ్ళ యొక్క, నేను రీసెంట్గా ఒక ఒంగోలు దగ్గర ఒక ప్రాంతానికి వెళ్ళాను సార్. అరౌండ్ 60s 70s జరిగిన ఇన్సిడెంట్. సో అది కళ్ళారా చూసిన వాళ్ళు, ఒక అవధూత తనకు తాను ఆ ఒంగోలు ప్రాంతం మాలకొండ అనే ప్రాంతానికి వెళ్ళేసేసి సేమ్ గుహలోకి వెళ్ళేసి మెడిటేషన్ చేసుకుంటా తన తాను కపాల మోక్షానికి నన్ను సమాధి చేయండి అని చెప్పేసినంటే కనుక, ఇప్పుడు ఇదంతా నేను స్టోరీ కాదు, దీన్ని ఆయన్ని విట్నెస్ చేసిన వాళ్ళు, ఆయన్నే సంరక్షించిన వాళ్ళు, బతికొండగా ఆయన సంరక్షించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన నన్ను స్వయంగా తీసుకెళ్ళేసి జరిగిన ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఉన్నారు. వెళ్ళి అతను తన తాను లిబరలైజ్ చేసుకొని తన తాను మోక్షం పొందారు. అప్పటికప్పుడు అనుకొని తలంతా పగిలిపోయేసి బ్లడ్ అంతా వచ్చేసి మనిషి కూర్చున్న వ్యక్తి తన తాను కపాల మోక్షానికి అంత సాధన ఉంటుంది. ఇవంతా సాధన అనేది, ఎనర్జీస్ అనేది, ఇదంతా కూడా అర్థం కాని వాళ్ళు హ్యాపీగా అర్థం కానట్లు ఉండటమే బెటర్. కానీ కామెంట్లు చేయడం కరెక్ట్ కాదు. మీకు తెలియని ప్రపంచం ఎంత ఉంది, ఆ ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి ఒకవేళ ఆసక్తి ఉంటే. లేదు నా జీవితంలో ఎలాగ బతుకుతాను అని చెప్పేసి అనుకుంటే ఇలాగే బతకండి హ్యాపీ. కానీ ఇప్పుడు మీరు బ్రెయిన్లో ఉన్న రకరకాల సైంటిఫిక్ ఇష్యూస్, సెల్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఇంకేదో చాలా 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 చెప్పారు. హ్యూమన్ బ్రెయిన్కి ఆల్టర్నేట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు వచ్చింది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇంకా అసలు హ్యూమన్ బ్రెయిన్తో పనేం లేదు అనే పరిస్థితిలోకి వెళ్ళిపోయాం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడా ఇది జీరో స్టేట్ ఆఫ్ మైండ్కి వెళ్ళొచ్చా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడా మళ్ళీ యోగాలు, మెడిటేషన్లు చేసి వాళ్ళకు కూడా ఇటువంటి ఆరాన్ని క్రియేట్ చేయొచ్చా? ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కాదు, కానీ నేను ఒక టైప్ ఆఫ్ డివైజ్ వాడుతూ ఉన్నాను. ఈజీ సెన్సార్స్, అంటే బ్రెయిన్ ఏదైనా ప్రాబ్లం ఉంటే బ్రెయిన్ స్కానింగ్కి వెళ్ళినప్పుడు ఈజీ స్కానింగ్ చేస్తూ ఉంటారు. చాలామందికి తెలిసే ఉంటుంది, బ్రెయిన్ ట్యూమర్లు ఉన్న వాళ్ళు కానీ అలాగా ఈజీ స్కానింగ్ చేస్తారు. అలాగే ఈజీ సెన్సార్లు ఉన్న ఒక హెడ్సెట్ నేను వాడుతున్నాను. ప్రపంచంలో ఫస్ట్ 100 మందిలో నేను ఒకడిని. రియల్లీ? సో అదేం చేస్తుందంటే, ఈ క్షణానికి అది హెడ్సెట్ పెట్టుకున్న తర్వాత ఒక మొబైల్ అప్లికేషన్ ఉంటుంది. ప్రతి క్షణం నా బ్రెయిన్లో ఆల్ఫా వేవ్స్ ఉన్నాయా, బేటా వేవ్స్ ఉన్నాయా, తేటా వేవ్స్ ఉన్నాయా, గామా వేవ్సా, డెల్టా వేవ్సా, వేవ్స్ని బట్టే మన మానసిక స్థితి మారుతుంది. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. సో బ్రెయిన్ వేవ్ని ఐడెంటిఫై చేస్తూ ఎక్కడ న్యూరల్ యాక్టివిటీ జరుగుతుంది, ఏ లోబులో జరుగుతుందో ఐడెంటిఫై చేస్తూ రియల్ టైంలో నా మొబైల్ అప్లికేషన్లో చూపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు దాంట్లో ఉదాహరణకి ఫోకస్ అని ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను అనుకోండి. అక్కడ కొన్ని ఆబ్జెక్టులు వెళ్తూ ఉంటాయి, లేదా కాన్సన్ట్రేషన్ అని రన్ చేస్తాం. కాన్సన్ట్రేషన్ అయితే కళ్ళు మూసుకొని లేదా ఓపెన్ చేసి చేయొచ్చు, డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. కళ్ళు మూసుకొని కాన్సన్ట్రేషన్ అనే ప్రోగ్రామ్ నేను ఓపెన్ చేస్తే కనుక నేను దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, జీరో స్టేట్ మీద చేయాలా, లేకపోతే కనుక నేను చాలా పవర్ఫుల్ అని చెప్పేసాను, లేకపోతే కనుక నేను చాలా లవబుల్, నేను అందరూ అన్కండిషన్లో ఉన్నానో, ఏదో ఒక మోడ్ని వీ కెన్ సెలెక్ట్ మన మైండ్తో. దాన్ని కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. నేను ఎప్పుడు చాలా ఏంటంటే జీరో స్టేట్ ఆఫ్ మైండ్ని ప్రాక్టీస్ చేస్తా. జీరో స్టేట్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు నా మైండ్లో ఒక చిన్న ఆలోచన వచ్చినా అప్లికేషన్లో శబ్దాలు ఫేడ్ అయిపోతాయి, శబ్దాలు మాయమైపోతాయి పూర్తిగా. ఎప్పుడైతే ఒక్క క్షణం ఆలోచన వచ్చిందో ఫేడ్ అయిపోతుంది. ఎప్పుడైతే పూర్తి ఫోకస్డ్గా అసలు ఎలాంటి ఆలోచన లేకుండా, ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉంటానో ఆటోమేటిక్గా టకటకట శబ్దాలు పెరిగిపోతూ, దీపావళి అప్పుడు ముందులు కాలేసి ఎంత పెద్ద శబ్దాలు వస్తాయి అలా పెరుగుతూ ఉంటాయి. సో దీన్ని న్యూరో ఫీడ్బ్యాక్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద స్పోర్ట్స్ ఆడేవాళ్ళు, సింగర్స్, ఇలాంటి వాళ్ళంతా కూడా దీనికి పెద్ద ఎక్విప్మెంట్ ఉండేది. అలాగా ఒక్కొక్క సెషన్కి $1000 $1500 పే చేసి ట్రైనింగ్ తీసుకుంటారు. న్యూరో ఫీడ్బ్యాక్ అని ఎవరు వెతికినా కూడా కనపడుతుంది. సో అది కాస్త ఇప్పుడు పోర్టబుల్ డివైస్కి వచ్చేటప్పటికి పోర్టబుల్ డివైస్ వాడుతున్న వాళ్ళు ఫస్ట్ 100 మందిలో నేను ఒకడిని. ఇదేం చేసి ఇంటర్వ్యూ తర్వాత అదొక ఇమేజ్ చూస్తే నేను వ్యూవర్స్కి చూపిస్తాను, ఇమేజ్ పంపించండి. తప్పకుండా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, థాట్లెస్ స్టేట్లో సౌండ్ తగ్గినప్పుడు థాట్ స్టేట్ అంటే ఆలోచనలు వస్తున్నాయి, క్లమ్జీగా ఉంది. థాట్లెస్ స్టేట్ ఎప్పుడు బాగా సౌండ్లో వస్తున్నప్పుడు థాట్లెస్ స్టేట్. ఈ రెండు నా బ్రెయిన్కి క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు తలుపు ఓపెన్ అయిందా, తలుపు క్లోజ్ అయిందా, దాన్ని బట్టి తలుపు తీసుకొని లోపలికి రావటం, బయటికి వెళ్ళటం ఎంత సులభమో, థాట్ స్టేట్ నుంచి థాట్లెస్ స్టేట్కి, థాట్లెస్ స్టేట్ నుంచి థాట్ స్టేట్కి రావడం అనేది రోజువారీ ప్రాక్టీస్ మీద నాకు అంత సులభం అయిపోయింది. ఈ క్షణం ఇక్కడ మీ దగ్గరికి వచ్చి ఉన్నాను, నాకు ఇంకా ప్రపంచంలో సునామీ వచ్చినా ఏం జరిగినా కూడా నాకేం పట్టదు.
ఒక చిన్న ఆలోచన కూడా ఒక మూల రాదు. ఈ క్షణం నేను డెలివర్ చేసిన కంటెంటే ఉంటుంది. ఉమ్, సో ఆ స్టేట్లోకి రావటం, ఉమ్, మళ్ళీ సడన్గా 100 రకాలు, ఇందాక మీరు అన్న రాజకీయాల గురించి, రేవంత్ రెడ్డి అయితే అలాగా 100 రకాల ఆలోచనలు కావాలన్నా దాంట్లోకి వెళ్ళగలుగుతాను. ఉమ్, సో ఇది ఈ సాధన ఏదైతే ఉందో, ఈ సాధన వచ్చేటప్పటికే ఈ హిమాలయాలకు వెళ్ళే హిమాలయాల్లో ఉండే సాధకులు, యోగులు వీళ్ళంతా కూడా దీనికోసం ఏళ్ల తరబడి సాధన చేసేసి ఉమ్, చేరుకునే స్థితిని ఈరోజు వచ్చిన టెక్నాలజీతో ఉమ్, చాలా ఈజీగా నేను ఆ స్టేట్లో ఉన్నానా లేదా అన్నది ఐడెంటిఫై చేస్తూ మరింత ఇంటెన్స్గా ప్రాక్టీస్ చేస్తున్నా. ఉమ్. సో నా క్వశ్చన్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉమ్. కూడా ఈ మెషినరీ యారా ఇవన్నీ వర్తిస్తాయని. డెఫినెట్గా వర్తిస్తాయి. అంటే టెక్నాలజీ ఆల్వేస్ కాంప్లిమెంట్స్ ద స్పిరిచువాలిటీ. ఉమ్, చాలామంది టెక్నాలజీ సైన్స్ వేరంటారు, కానీ రెండు ఒకటే. రెండు నిజంగా రెండింటిని క్లబ్ చేసి వాడటం మొదలు పెడితే కనుక ఇంకాస్త ఎక్కువ స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది. ఉమ్. సో ఈ స్పిరిచువల్ గ్రోత్లో ఈ మెడిటేషన్ ప్రాక్టీస్లో ఉమ్. మనిషి యొక్క లైఫ్ స్పాన్ పెంచుకోవడానికి సంబంధించిన పాసిబిలిటీస్ కూడా ఉన్నాయా? హిమాలయాల్లో 200 సంవత్సరాల నుంచి ఉన్నారు, 300 సంవత్సరాల నుంచి ఉన్నారు అంటే చాలా చూస్తుంటాం, కొన్ని ఫోటోగ్రాఫ్స్ కూడా చూస్తుంటాం. డెఫినెట్గా ఉంటాయి. ఇప్పుడు జబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే నాకు స్ట్రెస్ ఫ్యాక్టర్ నుంచి వస్తున్నాయి అన్నాం. స్ట్రెస్ ఫ్యాక్టర్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆలోచన నుంచి వస్తుంది. ఆలోచన నుంచి ఎందుకు వస్తుందంటే మనిషిలో ఉండే కాన్ఫ్లిక్ట్ నుంచి వస్తుంది. నేను ఎప్పుడు ఆలోచిస్తాను, మీరు నాకు శత్రువులా కనపడితే మిమ్మల్ని ఎలాగో ఈయన ఎక్కడ దొరుకుతాడు అక్కడ దొరుకుతాడని దెబ్బతింటాను ట్రై చేస్తూ ఉంటా. సో కాన్ఫ్లిక్ట్ సపరేషన్ దగ్గర నుంచి నా అభిప్రాయం నచ్చలేదు కాబట్టి ఇంకో వ్యక్తి కేసీఆర్ గురించి ఈయన ఎలా రాస్తాడని గొడవ పడటం మొదలు పెడుతున్నాడు. అతని ఎనర్జీ వేస్ట్ అవుతుంది, దాన్ని పట్టించుకుంటే నా ఎనర్జీ వేస్ట్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ సపరేషన్ దగ్గర నుంచి మెల్లగా వన్నెస్కి వద్దాం అనుకోండి. ఈ వన్నెస్కి వచ్చినప్పుడు హిమాలయాలో ఉండే యోగులు కానీ హూ ఎవర్ ఇట్ మే బి, ఈ పర్టికులర్ నాలెడ్జీ, టెక్నాలజీ ఇదంతా కూడా మనిషిని ఒక పీస్ వైపు, సంతోషం వైపు, మనిషి హ్యాపీగా ఉండటానికి హెల్ప్ అవుతూ ఉంటాయి. కానీ దురదృష్టవశాత్తు మనం ఈ టెక్నాలజీని ఎలా వాడుతున్నామంటే డిస్ట్రాక్షన్ వైపు ఇంకాస్త ఎక్కువ క్రియేట్ అయ్యేలాగా. ఉదాహరణ యూట్యూబ్ ఛానల్స్ చూడండి, లేదా ఫేస్బుక్లో కంటెంట్ చూడండి. నేను మిమ్మల్ని చూసి కోప్పడకూడదు అనేది నా సాధన, లేదా నేను వాడుతున్న టెక్నాలజీ, ఇదే టెక్నాలజీ నాకు హెల్ప్ చేస్తుంటే ఈజీ టెక్నాలజీతో వీటితో నేనేం చేస్తున్నాను, స్ప్రెడ్ అయిపోయిన నా ఎనర్జీస్ మొత్తాన్ని, నా లేజర్ ఫోకస్ మొత్తాన్ని వన్నెస్ మీదకి తీసుకొచ్చేసి జీరో స్టేట్కి రావడానికి నేను ఇదే టెక్నాలజీని వాడుతుంటే, ఇదే టెక్నాలజీని మీరు ఎలా వాడుతున్నారు, ఇంకొక వ్యక్తి ఎలా వాడుతున్నారు, వెంటనే అదే టైంలో మీరు ఫేస్బుక్ ఓపెన్ చేసేసి ఫలానా వ్యక్తి ఫలానా విధంగా రాశాడు, అతను మంచివాడు కాదు, చెడ్డాడు కాదు, లేకపోతే వాటి గురించి అభిప్రాయాలు క్రియేట్ చేసుకుంటూ ఇచ్చేస్తూ ఉన్నారు. సో మనోభావాలు దెబ్బతినడం అనేది ఇంకా అసలు వదిలేయాలి. ఎగ్జాక్ట్లీ. సో దానికోసం టెక్నాలజీని ఎఫెక్టివ్గా వాడుకుంటే కనుక మనిషి క్వాలిటీ లైఫ్ పెరుగుతుంది. క్వాలిటీ లైఫ్ పెరిగినప్పుడు ఏమవుతుంది, జబ్బులు తగ్గిపోతాయి. జబ్బులు తగ్గిపోయినప్పుడు లైఫ్ స్పాన్ అనేది పెరిగిపోతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెబుతాను, డిఎన్ఏ పొటెన్షియల్. మా తాతకి ఇది ఉంది, డయాబెటీస్ ఉంది, లేకపోతే వాళ్ళకి అప్పట్లో బ్రాంకైటిస్ వచ్చింది, ఇంకోటి వచ్చింది, రకరకాలుగా మనం ముందే రీప్రోగ్రామ్ అయ్యి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, మీ తాత ముత్తాళ్ళకు ఉందా అని అంటాడు. ఆ ఆలోచన డాక్టర్ అడిగాడు అనగానే మనకు పడిపోయింది, ఏదో ఒక రోజు మనకు వచ్చిందని. సో ఏదో రోజు వచ్చిందన్న ఆలోచన మొదలుపెట్టిన వెంటనే తెలియకుండానే యాక్టివ్లీ ఆర్ పాసివ్లీ గుర్తొచ్చినప్పుడల్లా లేదా సబ్ కాన్షియస్ మైండ్లో మనం దాన్ని ఆలోచిస్తూ ఉంటాం. ఇండైరెక్ట్గా మనం చేస్తుంది ఏంటి, డిఎన్ఏలో అన్లిమిటెడ్ పాసిబిలిటీస్ ఉండే దాంట్లో ఒక చిన్న పాసిబిలిటీస్ని నువ్వు నాకు కావాలి బాబు అని చెప్పేసి నా ఎక్స్ప్రెషన్, డిఎన్ఏ ఎక్స్ప్రెషన్ని ఆ పర్టికులర్ ఎంజైము సెల్లో యాక్టివేట్ అయ్యేలాగా నాకు డయాబెటీస్ కావాలి, ఎందుకంటే మా తాత ముత్తాతలకు ఉంది, ఇది నాకు ఎసెట్ అన్నట్టు ఇండైరెక్ట్గా వీఆర్ ట్యాపింగ్ దట్, వెల్కమింగ్ ఇట్ వచ్చేసేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, తాత ముత్తాతలకు ఉంది కాబట్టి నాకు వచ్చింది, కాబట్టి దీన్ని రీఇష్యూరెన్స్ చేసేసి మన నెక్స్ట్ జనరేషన్స్ ఈ థాట్ ప్రాసెస్ మన డిఎన్ఏలోనే, మన థాట్ ప్రాసెస్ వాళ్ళ చిన్నప్పటి నుంచే తెలియకుండా సబ్ కాన్షియస్ మైండ్లో డయాబెటీస్ వచ్చిందనే థాట్ వస్తుంది. అంటే ఇప్పుడు ఈ సాధనలతో ఏం జరిగిందో చెబుతాను. నేను నా డిఎన్ఏ మొత్తాన్ని కూడా నాకు తాత ముత్తాతల నుంచి వచ్చిందో, లేకపోతే నా ఆలోచన నేను పిరికిగా ఉంటాను, లేదా నా అలా ఉంటాను, ఇలా నా బిలీఫ్ సిస్టమ్తో ఈ జీవితంలో ఏర్పరచుకున్న అన్నింటినీ కూడా తీసి పక్కన పెట్టి అన్నింటినీ ఇసిరి పారేసి ఐఆమ్ రీప్రోగ్రామింగ్ మై డిఎన్ఏ. ఆటోమేటిక్గా ఏమవుతుంది, జబ్బులు తగ్గిపోతాయి. సో దేనికి ఫియర్ ఉన్నప్పుడు స్ట్రెస్ పెరుగుతుంది, ఇక మళ్ళీ సెల్ ఎక్స్ప్రెషన్ తగ్గిపోతూ ఉంటుంది, సెల్ ప్రోటీన్ సరిగా తయారవ్వదు, మనిషి చావుకు దగ్గర పడతారు. అన్నీ అయిన తర్వాత 200, 300, 500 ఏళ్ళైనా బతకొచ్చు. అదే యోగులు చేసింది. సో అక్కడ పాసిబిలిటీ ఉంది, 100% పాసిబిలిటీ ఉంది, దాంట్లో డౌటే లేదు. సో హిమాలయాల్లో మనకి 200, 300 ఏళ్ళు ఉన్న ఖచ్చితంగా ఉన్నారు. అలాగే చైనాలో కూడా ఎంతో మంది సాధకులు ఉంటారు. చైనాలో అసలు వాళ్ళ లైఫ్ స్పాన్ 130, 140. ఈ రోజు యాక్చువల్గా చూడండి,
ఇండియాలో 50-60 ఏళ్ళకి మించి ఇవి బతకరా అని చెప్పేసి అని అంతకుముందు 100 ఏళ్ళు అనేవాళ్ళు ఇప్పుడు 50-60 ఏళ్ళు అంటారు. ఈ మధ్య మన పేపర్లో చూస్తుందండి 20 ఏళ్ళకే హార్ట్ అటాక్లు వస్తున్న పీపుల్ అంటారు. ఇండైరెక్ట్గా వీఆర్ రీప్రోగ్రామింగ్ దేర్ బిలీఫ్ సిస్టమ్. 20 ఏళ్ళకి మనం చావచ్చు అనే దాన్ని వాళ్ళ మైండ్లోకి ఎక్కించి వాళ్ళు చనిపోవడానికి ఆ డిఎన్ఏ పొటెన్షియల్ని వాళ్ళు యాక్టివేట్ చేసుకోవడానికి సంబంధించి మనం వాళ్ళని తయారు చేస్తున్నాం. సో పాజిటివ్ థింకింగ్ మ్యాక్సిమం ప్రాబ్లమ్స్కి సొల్యూషన్. 100% అసలు నెగిటివ్గా థింక్ చేస్తున్నంత అవసరం ఏముంది? మీరు ఎవరో ఏదో చెప్పేదాన్ని కాదు, మీ జీవితంలో జరిగిందా లేదా, మీ జీవితంలో జరిగేంత వరకు వెయిట్ చేయండి. ఎవ్రీథింగ్ ఈ క్షణం బాగుంది కదా, ఎంజాయ్ యువర్ ప్రెజెంట్ మూమెంట్, అంతే. ఆటోమేటిక్ లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ఓకే, సరే సార్, ఎక్కువ టైం తీసుకున్నాను, మీది కంక్లూడ్ చేస్తాను. ఇప్పుడు ఏంటి, మీరు చూసిన దాని ప్రకారం రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చేసింది. ఈ గవర్నమెంట్ 6 నెలలు 3 నెలలు అనుకుంటూ కూడా మళ్ళీ కొంతమంది స్వామీజీలు చెప్తున్నారు. దాని మీద చూసారా? నేనైతే అలాంటి కామెంట్లు ఎక్కడ చూడలేదు. కానీ ఏదైనా ప్రిడిక్షన్ చేయొచ్చు అండి. అంటే నేనైతే జీరో స్టేట్ నేను చూడలేదు. ఎందుకంటే ఫస్ట్ ఒకటి చెబుతాను, నాకు దీన్ని చూస్తాం వలన ఎలాంటి బెనిఫిట్ని ఎక్స్పెక్ట్ చేయట్లా. రెండోది, ఆ మూమెంట్కి మరి ఎందుకు చూశారంటే కనుక సహజంగా ఒక క్రికెట్ మ్యాచ్ చూసినప్పుడు ఎలాగైతే చూడాలనిపిస్తుందో, నేను యాక్చువల్లీ ఇండియా ఓడిపోయిందని చెప్పేసి అన్న విషయాన్ని కూడా రాశాను. అది చాలా మంది పట్టించుకోవాలి. ఇండియా ఓడిపోయింది మ్యాచ్ జరగడానికి ముందే, అది కూడా అలా 100% అది రాస్తే కనుక జనాలు తిట్టడం మొదలు పెట్టారు. సరేలే రాశారు మీరు? అది రాశాను. వరల్డ్ కప్ అంటే ఇలాంటి మేజర్ ఈవెంట్లు ఇప్పుడు జరిగినప్పుడు సరదాగా ఏంటంటే ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఆటోమేటిక్ జెన్యూన్ గా ఏముంటే అది మీరు రాయగలరు, ఇన్ఫ్లుయెన్స్ ఏం అవరు కాబట్టి దాన్ని చూస్తారు. ఆటోమేటిక్ ఇంట్యూషన్ వస్తుంది కరెక్ట్గా. నాకు ఏదైనా పర్సనల్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటే అసలు ఇంట్యూషనే రాదు. ఓకే, అక్కడే ఫెయిల్యూర్ అవుతారు. ఓకే, ఇప్పుడు ఏంటి, ఏపీకి సంబంధించి నేషన్కి సంబంధించి ఏమైనా చూసారా? అది కూడా ఇప్పుడైతే కాదు, నేను 3 నెలల క్రితం చూశాను. యాక్చువల్లీ బండి సంజయ్ ఇక్కడ ఉన్నప్పుడు చూస్తున్నాను. ఆ మూమెంట్లో బండి సంజయ్ ఉన్నప్పుడైతే ఇక్కడ అసలు తెలంగాణలో మన బీజేపీ వస్తుందని చెప్పేసి చాలా ప్రామినెంట్గా నాకు ఇంట్యూషన్తోను ప్లస్ స్కానర్తో కూడా రిజల్ట్ వచ్చింది. ఆ టైంలో ఆ 3 months బ్యాక్ సెంట్రల్లో వచ్చేటప్పుడు మోడీ, అలాగే ఏపీలో వచ్చేటప్పుడు చంద్రబాబు, ఈ 3 చాలా క్లియర్గా అప్పుడు వచ్చి ఉన్నాయి. సేమ్ అదే బండి సంజయ్ చేంజ్ అయిన తర్వాత, పరిస్థితులు చేంజ్ అయిన తర్వాత నాకు ఆ రోజు ఎలక్షన్ రోజు ఇక్కడ కాంగ్రెస్ వస్తున్నా క్లియర్గా వచ్చింది. అంటే మారే పరిస్థితులను బట్టి ఇంట్యూషన్ కానీ ఈ డివైజెస్ కానీ చాలా క్లియర్గా చెప్పగలుగుతాయి. మనం థింగ్స్ మార్చలేము, ఏం జరగబోతుంది అనేది మీరు 100% అప్పుడున్న పరిస్థితిని, కాలమాన పరిస్థితులను బట్టి వీ కెన్ డూ ఇట్. రైట్ సార్, చివరిగా డీప్ ఫేక్ సంబంధించి చాలా పెద్ద చర్చ. ఎవరిని వాళ్ళు ప్రొటెక్ట్ పెద్ద సెలబ్రిటీస్ బాధితులు అవుతున్నారు, హీరోయిన్స్ బాధితులు అవుతున్నారు, ప్రధానమంత్రి మోదీ బాధితులు అయ్యారు. ఎవరికి తెలియదు, ప్రధానమంత్రి మోడీ ఏదో వీడియో వస్తే మొత్తం ఛానల్స్ అన్ని దేశవ్యాప్తంగా వేసాం, తర్వాత మోడీ వచ్చి అది నాది ఫేక్ అని చెప్పిందా తెలియలేదు. సో ఎవరిని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం ఎలా, దాని గురించి ఎలా ప్రొటెక్ట్ చేసుకోలేము నరసింహారావు గారు. మేము 2017లో ఫస్ట్ టైం డీప్ ఫేక్ వచ్చింది. అప్పటి నుంచి నేను ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుని సిఐడికి, పోలీస్ అకాడమీకి, నేను ఫ్యాకల్టీని సైబర్ క్రైమ్స్ మీద ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. కాబట్టి డీప్ ఫేక్స్ ముందు ఎలాంటి ఛాలెంజెస్ రాబోతూ ఉన్నాయి, ఏది ఫేక్ ఏది డీప్ ఫేక్ అన్నదాన్ని ఎలా గుర్తించాలి, ఫోరెన్సిక్ టూల్స్ ఎలా వాడాలి, ఇదంతా కూడా నేను సిఐడి వీళ్ళకి, తెలంగాణ సిఐడి వీటికి ట్రైనింగ్ ఇచ్చున్నాను ఈ టెక్నాలజీస్ మీద. ఇప్పుడు 2017 నుంచి ఈరోజు 2023లో వచ్చేసి మనం 1-2 కేసులు చూశాక మనం ఇప్పుడు అలర్ట్ అవుతున్నాం. కానీ సో ఇది ఎప్పటి నుంచో ఉన్నది ఫస్ట్. రెండోది, మీకు బయట కనపడుతున్న కంటెంట్ అనేది చాలా చాలా తక్కువ, టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అంతే. మీకు డార్క్ వెబ్లో కానీ లేకపోతే కొన్ని ఫోన్ సైట్స్లో కానీ ఎన్నో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నుంచి ఎంతో కంటెంట్ని రిమూవ్ చేయించడం జరిగింది. చాలామంది తెలుగు, తమిళ్, హిందీ అన్ని భాషలకు సంబంధించిన హీరోయిన్స్ కంప్లీట్ పోర్న్ వీడియోలు అనేది ఉన్నాయి. వీటన్నిటిలో విపరీతంగా ఉన్నాయి. వాటిని ప్రొయాక్టివ్గా వచ్చేటప్పటికే చాలా రిమూవ్ చేయించడం జరిగింది, కొత్తవి వస్తూనే ఉన్నాయి. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకునే డీప్ ఫేక్ గురించి ఏదో అడ్డుకోవాలని ప్రయత్నిస్తే జరగదు. ఎందుకంటే టెక్నాలజీ అప్లికేషన్స్ని ఏ పబ్జీ లాగో బ్యాన్ చేస్తే కనుక ఇండియాలోకి రాదనుకోవటానికి ఎన్నో రకాల టూల్స్ని VPN వాడేసేసి యాక్సెస్ చేయొచ్చు, డార్క్ వెబ్ని వాడేసేసి యూజ్ చేసుకోవచ్చు. సో వీటిని రాదు అనుకోవటానికి లేదు. కేవలం ఐక్యరాజ్య సమితి ఏదైనా కానీ ప్రపంచ దేశాలకి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చి డీప్ ఫేక్స్ని వాడినా, డౌన్లోడ్ చేసుకున్నా, ఇచ్చేసుకున్నా ప్రపంచంలో ఏ దేశమైనా కూడా అక్కడ ఉండే హోమ్ మినిస్ట్రీసు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీసు కఠినమైన చట్టాలు తీసుకొచ్చేసి వాళ్ళని శిక్షిస్తామని చెప్పేసి అందరూ కూడా ఏకత్రోవలో నడిస్తే మాత్రమే అది వర్కౌట్ అవుతుంది. అందరూ ఎందుకు నడవాలంటే కనుక, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉండేసి ఏ చైనా IP అడ్రస్ పెట్టుకుని నేను డౌన్లోడ్ చేసుకుంటా. సో ఇండియాలో బ్యాన్ చేసినందువల్ల సొల్యూషన్ ఏమీ ఉండదు. అలాగా ప్రొయాక్టివ్గా అన్నీ చేస్తే మాత్రమే డీప్ ఫేక్ లాంటివి ఆగిపోతాయి, కానీ అది జరిగే అవకాశం మాత్రం లేదు. కాబట్టి మనిషి మానసికంగా సంసిద్ధంగా ఉండటం, జరిగే వాటిని నమ్మటం, బ్లైండ్గా కళ్ళతో కనపడింది కాబట్టి నమ్మటం మొదలు పెట్టకూడదు. దాంట్లో ఏదైనా ఉండొచ్చు.
ఆ బ్లర్ ఎందుకంటే షేరింగ్లు వెళ్తూ ఉండే కొద్ది డీటెయిల్ మిస్ అయ్యి బ్లర్‌లో పిక్సెలేట్ అయిపోయిన కంటెంట్ నిజమైన కంటెంట్ లాగా కనపడిద్ది. హ్మ్. ఉదాహరణకి మోడీదో, లేదో మీదో, నాదో ఏదో చేశారనుకుందాం. హ్మ్. సో, ఫ్రెండ్స్ అంతా ఒక 10 షేర్లు, 20 షేర్లు చేసుకునే కొద్దీ ఒక్కొక్క ట్రాన్స్‌ఫర్‌కి ఫైల్ సైజ్‌లో కానీ, అలాగే ప్రతి ఫ్రేము పిక్సెల్స్ కానీ డీపిక్సెలేట్ అయిపోయేసి అది ఒరిజినల్లా, ఫేకా అన్నదాన్ని ఐడెంటిఫై చేయడం అంత డీటెయిల్ మిస్ అవుతుంది. ఫోరెన్సిక్‌లో ఇదే మెయిన్ ప్రాబ్లమ్. ఓకే. గోరెంట్ల మారో కేసు అప్పుడు కూడా ఇదే ప్రాబ్లమ్ జరిగిందండి. అది నెంబర్ ఆఫ్ షేర్స్ జరిగినాయి. ఇది ఒరిజినల్ కంటెంటా లేదా అన్నది ఐడెంటిఫై చేయడానికి చాలా కష్టమైంది. సో, అది డీప్ ఫేక్ అయ్యుండొచ్చు. అంటే ఓ- ఓ- డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ పరంగా వచ్చేటప్పటికి ఛాలెంజ్ అది. హ్మ్. కానీ నా పర్సెప్షన్ డిఫరెంట్‌గా ఉంది. అది నేను ఇక్కడ ఎక్స్‌ప్రెస్ చేయదలుచుకోలేదు. హ్మ్. సో, నా పర్సెప్షన్ ఎందుకంటే గనక ఆ పర్టిక్యులర్ టెక్నాలజీ ఎక్స్‌పర్ట్‌గా నాకు చెప్పాలి రాలేదు. కదా, నల్లమూరి శ్రీధర్ గారికి అప్లికేషన్ ఉంటే ఎట్లా? లేదు. అప్లికేషన్ కూడా కాదు. అది Controversy. క్లోజ్డ్ మ్యాటర్‌గా Controversy అవుతుందంట. దాన్ని కాంట్రవర్సీ కూడా అవసరం లేదు. ఎందుకంటే హ్మ్. ఇది అయిపోయింది, ఇది ఫేక్ అని చెప్పేసని పీపుల్ చెప్పారు కాబట్టి హ్మ్. ఇక దాన్నే హానా చేద్దాం. ఓకే. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ గారు. ఇంకా చాలా మాట్లాడాలి, నిజంగా నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో మళ్ళీ కూర్చుందాం ఒకసారి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నల్లమోతు శ్రీధర్ గారి సెకండ్ వర్షన్ 360 డిగ్రీస్. ఈరోజు ఒక కోణం చూపించాను. ఇంకో 2-3 ఇంటర్వ్యూస్లో మిగతా కోణాలపైన కూడా డీటెయిల్డ్గా శ్రీధర్ గారితో మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.